నైస్ యా. ఈ మెట్రో ట్రైన్ వచ్చినప్పటి నుంచి ఎక్కాలనుకుంటున్నా కుదరట్లా. థ్యాంక్స్ తమ్ముడు. ఏయ్, ఇక్కడ ఒక మాస్టర్ లేపేపోతానా? ధైర్యం ఉన్నోళ్ళు ఉండండి, భయపడేవాళ్ళు పోండి. గర్ల్స్ గర్ల్స్ పట్టుకోండి, మళ్ళీ ఓకే తీసుకోండి. సార్. సార్ కొంచెం తప్పుకుంటే అటు కూర్చొని యాక్షన్ బ్లాక్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఏంటి కాలేజ్ కుర్రాళ్ళకి ఖాదీ బట్టలకి ఏంట్రా ఏంట్రా సంబంధం? ఇక్కడ దగ్గరే బాబు, ఎయిర్పోర్ట్ ఇతను ఆట గడ్డ పట్టుకుని వెళ్ళిపోండి, పోండి వెళ్ళిపోండి. చూస్తే అది మన జమీల నాటో. నేను లోపలికి ఎక్కాను, అక్కడే అడ్డంగా దొరికిపోయారు. కెనడా కదా? అవును సార్. అంతలో మన కుర్రాళ్ళు వచ్చి వాళ్ళని స్టేషన్ తీసుకెళ్ళిపోయారు సార్ కదరా? అవును సార్. సో ఇదంతా నీ పనే. అవును సార్. జేడీకి దీనికి సంబంధమే లేదు. సార్ వాళ్ళిద్దరూ క్లియర్ గా మీ స్టాఫ్ జేడీ అని చెప్తున్నారు. వీళ్ళు చెప్పేదంతా అది అబద్ధం నాకు సార్. తెలుసు సార్. జేడీ ఇస్ ద కల్ప్రిట్. హూస్ జేడీ? చెప్తాను. రండి సార్. సార్ మినిస్టర్ గారు లోపలికి వచ్చేసింది. మీరు రెడీ అంటే ఆడిటోరియం వచ్చేస్తారు సార్. సార్ మీరు కూర్చో, మీరు కూర్చో. జస్ట్ 10 నిమిషాలు ఓకే సార్, నేను వెయిట్ చేస్తాను. కాఫీ టీ ఏదని మీరు వెళ్ళండి. సార్ 2 minutes సార్, వచ్చేస్తాను. ఏంట్రా ఫోన్ ఎత్తాడా? ప్రేంగా అవుతుంది, ఎత్తట్లేదు. పెట్టు. చదువుకునే రోజుల్లోనే అనుకుంటే మాస్టర్ అయ్యి కూడా అంతేనా? నువ్వు ఊరుకోరా వనిత, నువ్వు ట్రై చేయలేదా? నేను కాలేజ్ స్టూడెంట్స్ అడిగాను. ఏంటంట? వాడిని సస్పెండ్ చేశారు. ఇది ముందే చెప్పుంటే మనం వెళ్ళి పిలుచుకొచ్చే వాళ్ళంగా. ఇప్పుడు చెప్తున్నావు? వాడు చాలా బిజీగా ఉంటాడు, మళ్ళీ ట్రై చేయి. ఓకే, దీన్ని తీసేద్దాం. ఇప్పుడు మనం రాజమాని తినడానికి రెడీ అయిపోయాం. ఓకే రెడీ. ఓర్పుతో రాజమాని తినడం అంటే ఈ విధంగా. అంకుల్ ఈయనే మా ప్రిన్సిపల్ ప్రేమదాస్ సార్. నమస్కారం. వైస్ ప్రిన్సిపల్. రమ్య, ఆ స్టూడెంట్ ఇంత ప్రాబ్లమాటిక్ అబ్బాయి అయితే వాడిని ఎప్పుడూ డిస్మిస్ చేస్తుండొచ్చుగా. డిస్మిస్ చేయాలనుకుంటే 20 ఏళ్ల ముందే డిస్మిస్ చేసి ఉండాలి. ఏమంటున్నావు? జేడీ స్టూడెంట్ కాదు మేడం, ప్రొఫెసర్. వాట్? డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్. First of all, we welcome you all. Good morning, one and all present here. Our honorable chief guest and beloved minister, Mr. R. Gautam, and respected dignitaries on diet. సార్, బ్యాక్ స్టేజ్ లో ఎవరు రామని గొడవ చేస్తున్నారు సార్. టైం అయిపోతుంది. జేడీ రాకపోతే ఫంక్షన్ జరగనివ్వమంటున్నారట. ఏ ఒక్కడిని లేకపోతే ఏం సార్, చెప్తున్నా కదా ఆయనకి తిరిగి ఏ సంబంధం లేదని. 2 వారాలుగా సస్పెండ్ చేసి పెట్టారు. మిగతా రోజులైనా పర్వాలేదు సార్. ఈ అల్యూమినియం మీటే ఆయన కోసం. ఆయనే లేకపోతే ఎలా సార్? ఆయన లేకుండా ఇక్కడ ఏమీ జరగదు. ఓ నువ్వే వీళ్ళ నాయకుడువా? ఆహా, నీకుందరా సార్ మినిస్టర్ గారు వెయిట్ చేస్తున్నారు సార్. వాళ్ళని అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకుని వచ్చారు. కొంచెం త్వరగా కానివ్వండి సార్. వెయిటింగ్ సార్. మీరు పదండి, త్వరగా రండి. మాట్లాడొచ్చేస్తాను. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఆయన ఫోన్ చేయి. మీరు సస్పెండ్ చేసి నన్ను ఫోన్ చేయమంటున్నారు, మీరే చేయండి సార్. నంబర్ తెలీదురా, ఫోన్ చేసి ఫోన్ చేయరా. మైండ్ మారినప్పుడు త్వరగా చేయరా. హలో జేడి, నేను ప్రిన్సిపల్ శామ్యూల్ మాట్లాడుతున్నాను. జేడీ సార్ నిద్రపోతున్నారు భయ్యా, మళ్ళా మాట్లాడా. ప్రిన్సిపల్ ప్రేమదాస్ శామ్యూల్. ప్రేమ, నువ్వు ఎంత ప్రేమగా లేపినా బాస్ లేవడు. 3-4 బాటిల్ లేపేశాడు. ఇప్పుడు లేపుతావా లేదా? లేపడం కుదరదు భయ్యా. రేయ్, తాగేసి ఉన్నాడ్రా. నన్ను ఏం చేయమంటారు? మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయమంటారా? మేము వెళ్ళి పిలుచుకొని వస్తాం. ఏడవండి, కానివ్వండి. సార్ కొంచెం ఉండండి, నేను మాట్లాడతాను. సార్ మీరు ఇది జేడీ సార్. నేను ఎన్నో కాలేజెస్ కి వెళ్ళాను, ఎంతో మంది స్టూడెంట్స్ ని చూశాను, కానీ ఎక్కడా ఇలాంటి స్టూడెంట్స్ ని చూడలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళకంటే కిందున్న ఒక వ్యక్తినే కొనియాడుతున్నారు. అది మామూలు విషయం కాదు. స్టూడెంట్స్ ఆయన్ని ఇంతలా గౌరవిస్తున్నారంటే ఆయన ఎంతో డెడికేటెడ్ అండ్ ఫోకస్డ్ ప్రొఫెసర్ అయి ఉండాలి. ఈయన ఇంత గొప్పగా ఉన్నారంటే ఈయన దగ్గర విద్య నేర్చుకుంటున్న విద్యార్థులు ఇంకెంత డిసిప్లైన్డ్ గా ఉంటారు. అలాంటి వ్యక్తిని ముందుగా అందరం అభినందిద్దాం. ఇటువంటి ఉన్నతమైన ప్రొఫెసర్ దొరికినందుకు మీరు మీ కాలేజ్ ఎంతో అదృష్టం చేస్తున్నారు. ఆ గౌరవనీయులైన ఉపాధ్యాయులు వేదిక మీదకు వచ్చి 2 మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నారు. మిమ్మల్నే సార్, రండి, వచ్చి మాట్లాడండి.
ఎక్కడికి వెళ్తున్నావు? ఓన్లీ ఒక చిట్టి స్టోరీ చెప్పి నీ షూస్ ఒకసారి చూసుకున్నావా? ఉన్న పేరు కాస్త పోతుంది, కూర్చో. ఏమైంది? సరే లేచావా? థ్యాంక్ యూ. మన ప్రొఫెసర్ జేడి మేనేజ్మెంట్ స్టాఫ్ జేడీకి అగేన్స్ట్ గా ఉన్నారు, కానీ స్టూడెంట్స్ అన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. అవును, స్టూడెంట్స్ వెల్ఫేర్ కోసం ఎంతో చేశాడు. స్టూడెంట్స్ మంచి పిచ్చ ఫాలోయింగ్ ఉంది, అందుకే మేనేజ్మెంట్ కి ఆయన అంటే పడదు. రెండోది ఆరు తర్వాత గురుడు ఫుల్ పటాస్లో ఉంటాడు. సారీ హాయ్ ఆ మురళిగాడు ఓవర్ లైన్ వేస్తున్నాడే. హాయ్ హాయ్ సార్ క్లాస్ లో అటువైపు సార్. ఓ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రోజు తాగేంత బ్యాక్ స్టోరీ ఏంటి? అది మాత్రం అడక్కు. ఎవరైనా అమాయకులు తగిలారనుకో నోటికొచ్చినట్టు కథలు చెప్తాడు. ఆ తర్వాత తను కాపాడి మా ఊరికి తీసుకెళ్లి మా ఇంట్లో పెట్టుకున్నాను. లవ్ లో పడ్డాం. పాస్పోర్ట్ రెడీ చేసి తన్ని పంపించే టైంకి తక్కువని విలన్ వచ్చాడు. అయ్యయ్యో బాబు, దొరికిపోయావా? ఉండక ఆ విలన్ పేరేంటంటే మిస్టర్ ఓబుల్ రెడ్డి. మా ఇద్దరిది ఒకే క్వార్టర్స్ రా. నాది 8G, తనది 7G. ఇండియా ఇక్కడుంది, ఇక్కడుందిరా అమెరికా. అందుకే టక్కన గిటాన్ని భుజానేసుకుని బయలుదేరా. నా చెంచల రాతాను. ఆ జన్మలో ఇద్దరం ప్రేమించుకున్నాం. 500 మంది వచ్చినా ఏసేసేంత వీరుని, కానీ కొండ మీద నుంచి పడిపోయి చచ్చిపోయాం. అందుకే ఆ అమ్మాయి కోసం ఈ జన్మలో వెతుకుతున్నాను రా. చేయండి సార్. రే 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 ఇది చాలా టూ మచ్ రమ్య. సరే, ఆయన ఏ డిపార్ట్మెంట్? ఆయన ఈ కాలేజీలోనే చదివారు. సైకాలజీలో ఎంఫిల్ పూర్తి చేసి ఇప్పుడు ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ చెప్తున్నారు. May I request you all to please stand up? I said stand up. ఇప్పుడు మీ మనసు శరీరం ఫోకస్డ్ గా ఉందని చెక్ చేయబోతున్నాను. We are hearing but not listening. Students don't listen to their teachers. Teachers don't listen to their students. Now run! Run, 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 run! Water! Electricity! Children don't listen to their parents. Parents don't listen to their children. And finally, they don't listen to their people. ఇప్పుడు నేనేం చెప్తానో దాన్ని మీరు అలాగే చెప్పండి, కానీ దానికి అలా ఆపోజిట్ గా చేయండి. జంప్ ఇన్, జంప్ లెఫ్ట్, జంప్ రైట్. రే రే రే. Now on the start board. Faster, faster, faster. Now close your bloody eyes and freeze. Class disperse. సరే, నాకు క్లాస్ కి టైం అయింది. లంచ్ లో మీట్ అవుతాం. ఓకే, షూర్. నేను మళ్ళా చెప్తున్నా, దీనంతటికీ కారణం గా భవానీ గాడే. మన యూనియన్ ఎలక్షన్ ఆడి గెలవనికి ఎదురుగా పోటీ చేసి వాళ్ళందరినీ సంపుతుండు. ఆడు ఏసుమంటోడు ఏం చేస్తుండో అంతా నాకెరుక. గురుమూర్తి బావా, వీళ్ళకి సమజైనదో లేదో నీకు సమజ్ అవుతోందా? నేను షురు అయినప్పటి సంది ఇదే చెప్తున్నా. ఆడు పిల్లల జైల్లో ఉన్న బచ్చాగాళ్లతో తప్పుడు పనులు చేయిస్తూ గమని కూర్చున్నారండి. చెప్పండి. మేము గదే మాట చెప్తాం. అన్నా నమస్తేనే. ఏం రావులేగా, నువ్వంతా పోటీగాడివా? అన్ని చంపేస్తే నీకు పోస్టింగ్ వచ్చేస్తుందా? చూస్తా. గది కాదే, ఎందుకింత గుస్సా అవుతున్నావు? నేను నీ తమ్మి లెక్కనే, ఏదైనా కూర్చొని సంజాయించుకుందాం. రే, నీతో నాకు ముచ్చటేందిరా? నీ సంగతి నేనే చూస్తా. రే, బండి తీమను. అన్నా, సమస్య వస్తే గొడవలు ఆడితే సరిపోద్దా? ఏదైనా మాటలతో చూసుకుందామే, ప్రాణం పోతే సమస్య తిరుగుతా. రే, ఏ పోరగాళ్ళైతే అడ్డం పెట్టుకుని నువ్వు అంతా నీ లేపుతున్నావో అదే పోరగాళ్ళతో నీ నేసేస్తా. చూస్తావా? అన్నా, నేను చిన్న పోరండి, నీ తాను పెరిగినోనేనే. నన్ను చూస్తే ఉచ్చబోసుకునేటోడివి నాకే ఎదురు నుంచి మాట్లాడాలా? సరే అన్నా, నా మాట ఇను. గడ్డి పోసలేక తీసి పారేస్తా అన్నా, నిన్ను. చెప్తున్నా, అప్పుడు చిన్న పోరని సమజ్ చెప్తున్నా. అవుతుంది, ఆగే, నేనే పోమాకే, నిన్నే. సో సాడ్. మీరే చూసుంటారు కదా నేనేం చేసినా. అన్నతో మాట్లాడుతూ పోయింటే నేను ఈ పాటికి సచ్చుండేటోడిని. ఇంత పర్ఫెక్ట్ టైంలో మనిషి పనిచేయడం కష్టమే. ఏదో ముప్పొద్దుల అందరి దేవుళ్ళని మొక్కుతుండడం వల్ల దేవుడు నన్ను కాపాడిండు, ఆనందం దండించిండు. అన్న ఆత్మ శాంతించాలా. ఈ సంవత్సరం మన కాలేజీలో స్టూడెంట్ సెలక్షన్ కండక్ట్ చేయడానికి యూజీసీ పర్మిషన్ ఇచ్చింది, కానీ నేను స్ట్రిక్ట్గా వద్దనేశాను. అయినా ఓ ఫార్మాలిటీకి మీ అందరి ఒపీనియన్స్ కావాలి. ఎందుకు ఈ ఎలక్షన్స్ వద్దు అని, ఫార్ ద రికార్డ్స్. నాకెందుకో వద్దనిపిస్తాను సార్. సెమిస్టర్ వస్తుంది. కరెంట్ సినారియోలో ఎలక్షన్స్ ఎందుకు సార్ అనవసరంగా? Sir, if this happens, some other issue will create. Sir, I don't think they are fit for elections. కరెక్టే. In my honest opinion, no. నాకు డే కాలేజ్ స్టూడెంట్స్ గురించి ఏ ప్రాబ్లం లేదు. ఈవినింగ్ కాలేజ్ స్టూడెంట్స్ తలుచుకుంటేనే భయం వేస్తుంది. థ్యాంక్స్ రమ్య.
చార్లత మీరేమంటారు? సారీ సార్, నేను ఈ కాలేజ్కి వచ్చి 2 రోజులే అవుతుంది. సో నేను ఒపీనియన్ చెప్పడం కరెక్టో కాదో తెలియట్లేదు. కమాన్, దాందే ఉంది. ఆ, అది కాదు సార్. ఏయ్, జేడి సార్ ఎందుకు నేం మాట్లాడడం లేదు? అవును కదా. ఎలక్షన్ కండక్ట్ చేయడం మంచిది కాదనిపిస్తోంది. సార్ ఎందుకైనా జేడీని ఒక మాట అడిగేయండి సార్. జేడి, మీ ఒపీనియన్ ఏడో చెప్పండి. మీ ఒపీనియన్ ఏమిటి జేడి? నిన్నేం వారం? గురువారం ఆయనకి లీవ్ రా. అయితే నేను ఫుల్గా మండుతుండగా. జేడి, ఏయ్, ఎమర్జెన్సీ సార్, ఎమర్జెన్సీ. నీకు ఎక్కడేం పని? రోసీ మేడంకి ఎమర్జెన్సీ కాల్ సార్. ఈ ఫోన్ ఇవ్వాలి సార్, ప్లీజ్ సార్. వాళ్ళ హస్బెండ్ బండి మీద వెళ్ళేటప్పుడు కింద పడిపోయారు సార్. ఫోన్ వచ్చింది సార్. చెప్పేది నీకే. కదా? ఓ మేడం. అవును సార్, సార్ పాపం సస్పెండ్ వంటకి చేసి పారేస్తాను. ఫోన్ నుంచి వెళ్ళిపోతారు సార్. అబ్దుల్, ఏమైందిరా? లేవండి సార్. చెప్పరా? మాట్లాడండి మేడం, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందంట, అందుకే నాకు చేశారు. వెళ్ళండి. పాపం మేడం ఆయన. హలో? సార్ సార్, ఎలక్షన్ వద్దంటున్నారు. ప్లీజ్ సార్, ఏదో ఒకటి చెప్పండి సార్. సారీ సార్, సారీ సార్. బయటికి పోరా. థ్యాంక్ యూ సార్. జేడి, ఎలక్షన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఏంటంటే ఎలక్షన్ కావాలి అంతే. అనుకున్నా. అతను ఇలాగే ఏదో ఒకటి మీనింగ్లెస్ గా మాట్లాడుతూ ఉంటాడు సార్. కాలేజ్ లో ఎలక్షన్స్ అంటూ పెడితే ఇక పిల్లలందరూ అదే పని మీద ఉంటారు. ఒక్కడు పుస్తకం ముట్టుకోడు, క్లాస్ వైపుకి రారు. కరెక్ట్. స్టూడెంట్స్ ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఏం నేర్చుకుంటారు సార్? కాలేజ్లో ఎందుకు సార్ పాలిటిక్స్? సార్ మాథ్యూ సార్, పాలిటిక్స్ అంటే ఏంటి సార్? సార్ నాకు మీతో మాట్లాడాలని లేదు. కానీ నాకు మాట్లాడాలని ఉంది. వస్తానా సార్? పాలిటిక్స్ అంటే ముందు సర్వీస్ అని వాళ్ళకి అర్థం కావాలి. కాలేజ్ చదివేటప్పుడే ఈ ఎలక్షన్, క్యాన్వాసింగ్, లీడర్షిప్ వీటి గురించి తెలుసుకుంటేనే రేపు స్టేట్, సెంట్రల్ ఎలక్షన్స్ మీద ఒక అవేర్నెస్ వస్తుంది. కాలేజ్ చదువుకునే విద్యార్థులే ఫస్ట్ టైం ఓటర్స్. వాళ్ళు సరిగ్గా ఆలోచిస్తేనే రేపటి తరానికి ఒక మంచి నాయకుడు వస్తాడు. ఓ సరైన నాయకుడిని ఎంచుకోవడానికి లేదా ఓ సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి మెచ్యూరిటీ వస్తుంది. అంతేకాకుండా అడ్డమైన చోట పోస్టర్స్ అంటిస్తారు, గోడల మీద రాస్తారు, ఆ తర్వాత నీ గోడ నా గోడని గొడవ పడతారు. ఏ ఇవన్నీ బయట ఉన్న వాళ్ళు చేయట్లేదా? కూర్చోండి సార్. ఎలక్షన్స్ అన్నాక ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయా? అందుకని దేశంలో ఎలక్షన్సే వద్దన్న నిర్ణయానికి రాగలమా చెప్పండి? ఇక్కడి పోస్టర్ బ్యానర్ కల్చర్ ఇంకా ఉంది. పోస్టర్లు ఎక్కడ అతికించవచ్చు, అతికించకూడదు, బ్యానర్లు ఎక్కడ పెట్టొచ్చు, పెట్టకూడదని తెలియాలంటే ఇక్కడ ఎలక్షన్ జరగాలి. అప్పుడే బయటికి వెళ్ళా కరెక్ట్ గా ఉంటారు. మందుకి, బిర్యానీకి, నోట్లకి ఓటేసే పద్ధతి మారాలంటే పాలిటిక్స్ అంటే ఏంటో స్టూడెంట్స్ కి తెలియాలి. సరే, మీరనేదే కరెక్ట్ అనుకుందాం. స్టూడెంట్స్ గొడవలు కొట్లాటకు దిగి కాలేజీకి ఏదైనా డ్యామేజ్ అయితే ఎవరు బాధ్యులు? సార్ మీరు అనుకునేలా ఏం జరగదు సార్. ఒకవేళ జరిగితే కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోతారా? రిజైన్ చేసేస్తారా ఏంటి? జరిగినప్పుడు చూద్దాం. అయితే మీరే ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉండి ఈ ఎలక్షన్ కండక్ట్ చేయండి. ఏమాత్రం గొడవలు జరిగినా ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని లెటర్ రాసివ్వండి. This is the wall of democracy. Your rules and regulations. జిమ్ ఫెసిలిటీ స్టూడెంట్స్ అందరికీ ఫ్రీ. హాస్టల్లో డైలీ అందరికీ నాన్ వెజ్ ఫుడ్ ఉంటుంది. మంచి స్పీకర్సే పెద్ద నాయకులయ్యారు. నువ్వు ఇంకా బోల్డ్ గా మాట్లాడాలి సవి. ఎదుటి వాళ్ళు చేసిన తప్పులు మాత్రమే చెప్పి ఓట్లాడకుండా నువ్వేం చేయబోతున్నావో చెప్పి ఓట్లాడు. రే, ఒక్క పోస్టర్ కూడా వదలకండి, మొత్తం చించేయండి రా. కేటాయించిన ప్లేస్ లోనే పోస్టులు అతికించాలి, బ్యానర్లు పెట్టాలి. స్టూడెంట్స్ ఏ మాత్రం గొడవ పడినా ఈ ఎలక్షన్ జరగదు. సార్ మొత్తం 5,500 స్టూడెంట్స్ ఉన్నారు సార్. వాళ్ళని మొత్తం 10 కేటగిరీలుగా డివైడ్ చేసాం. ఇదేం కాలం? సార్ అది రిలీజన్ అండ్ కాస్ట్ వైజ్ కేటగరైజ్ చేసాం. అది వద్దమ్మా. దీన్ని ఇక్కడి నుంచే తొలగిస్తేనే జీవితాంతం మన వెంట రాకుండా ఉంటుంది. రై, ఇంకా ఎన్నాళ్ళు ఇలా తాగుతూ తిరుగుతూ ఉంటావు చెప్పు. ఇప్పుడు ఎందుకు అనవసరంగా తిడుతున్నావు? నువ్వు స్టడీగా ఉంటే నేను మాత్రం పెడతానా? నేను స్టడీగానే ఉన్నాను. చూద్దామా? ఆ బోర్డు మీద బాణం ఎక్కడ గుచ్చుకున్నా ఓకే, నువ్వు స్టడీగా ఉన్నావు ఒప్పుకుంటాను. మావా అదరగొట్టు. రే, డిపార్ట్మెంట్ కో లక్ష. నేను ఇంతకు ముందు చాలా మందికి కౌన్సిలింగ్ ఇచ్చాను. మీరు కారణం ఏంటో చెప్తే నా వల్ల నా హెల్ప్ మీకు తప్పకుండా చేస్తాను. మా అత్త అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. తాతని కాదని లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. ఓ, మా తాత కోరికని తీర్చడానికి నేను మా అత్తని వెతుక్కుంటూ వెళ్ళాను. నేనని చెప్పకుండా వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా పనిలో చేరాను. మా అత్తకు ఒక అందమైన కూతురుంది. నేను ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా లవ్ చేసుకున్నాం.
అసలు నేను ఎవరో ఎందుకు వచ్చానో మా అత్తకి వివరంగా చెప్పడానికి నేను రైల్వే స్టేషన్ మొత్తాన్ని ఖాళీ చేయించమని చెప్పాను. రైల్వే స్టేషన్ ని ఖాళీ చేయించారా? కనిపెట్టేసిందా? రేపు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే రాత్రి 12 మీకోసం వస్తాను. తప్పు చేసి వేళ కాని వేళల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా? మనం ఎందుకు నడుచుకోవాలి? క్యాంటీన్లో బెవరేజెస్ ఫ్రీ, ఆక్వా ట్రైనింగ్ యాక్సెస్ ఫ్రీ. క్యాంపస్ ఇంటర్వ్యూ జరుగుతుంది. అందరూ ఉద్యోగాలతోనే ఇక్కడి నుంచి బయటకు వెళ్తారు. అన్నిటిని మించి ఆలోచించండి. ఒక అమ్మాయి లీడర్ గా కావాలా లేదా ఒక అబ్బాయి లీడర్ గా కావాలా? ఏయ్, అది నా గ్లాస్ కాదురా, ఎవడో తాగొదిలేసి వెళ్ళాడరా నా డిప్పగా. We have started counting for the 4th round. సార్ 4వ రౌండ్ సార్. ఫైనల్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారు. భయం వేస్తోంది సార్. పెద్ద లీడర్ సినిమాలో అర్జున్ ప్రసాద్ 4వ రౌండ్ అంట. చెప్పా. Most awaited election results are going to be announced very soon. Fourth and final election results are going to be declared. Bhargav 2,588 votes, Savita 2,648 votes. చైర్పర్సన్ ఏం జరిగినా చూసుకుందాం. వాళ్ళు ఆల్రెడీ గొడవ స్టార్ట్ చేసినట్టున్నారు సార్. సరే ఇప్పుడేం చదవాలి సార్? ఇంకా నన్ను అడుగుతావేంట్రా? ఆవిడని అడుగు. చైర్మన్ ఏం చదవని చెప్పండి. సార్ ఈ అన్నెసెసరీ కన్ఫ్యూజన్స్ అవాయిడ్ చేయడానికి నేనే భార్గవ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. బాగుంది. హ్యాపీగా వెళ్ళండి, కానీ ఒంటరిగా వెళ్ళండి. మేడం, ఇలా తలగొక్కుంటూ గోల్డ్ గెలుకుంటూ వెనక్కి పదే తిరిగి చూస్తూ ఆలోచించుకుంటూ ఇన్స్టాల్మెంట్లో వెళ్ళకూడదు, దూసుకుపోవాలి. సార్ మీ చేతికున్న కడియం కొంచెం ఇస్తారా? ఎందుకు? ఇవ్వండి సార్. ఆ పాట ఆన్ చేయరా. నీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు అది దగ్గరకు రావాలి, దాని మొహం పగులుద్ది. అన్నా చెప్పన్నా. ఏమైందిరా? మన బాబు ఓడిపోయాడన్నా. ఏంటి? భార్గవ్ నేను విష్ చేయడానికే వచ్చాను. జస్ట్ 60 ఓట్లలో గెలవడం విక్టరీయే కాదు. కాలేజ్లో ఒక చైర్మనే ఉండాలా ఏంటి? రేపటి నుంచి నేను ఈవినింగ్ కాలేజ్ చూసుకుంటాను, నువ్వు డే కాలేజ్ చూసుకో. ఓకే బాయ్. ఓ కంగ్రాట్స్. నామినేషన్ రోజు కూడా నేను చేయించాను, నువ్వే ఇవ్వలేదు. ఇప్పుడన్నా ఇవ్వు. తను అక్కడికి ఒంటరిగా వెళ్ళడం సేఫ్ గా అనిపిస్తుంది. నన్ను వెళ్ళొకసారి చూసి రమ్మంటారా సార్? ఇవ్వు. ఓకే. ఏంటన్నా కాంప్రమైజ్ అయిపోయాడు? గెలిచిన అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. ఏది ఫోన్ వాడికి ఇవ్వు. ఒక నిమిషం అన్న. బాబు నానా ప్రాబ్లం లేదు నాన్న, ఆమెతో మాట్లాడేశాను. డే కాలేజ్ చైర్మన్ గా నన్నే ఉండమని చెప్పింది. తనకు పదవి భిక్ష పెడితే నువ్వు ఒప్పేసుకున్నావా? ఆ అమ్మాయి మీరు అనుకునేలా కాదు, నేను ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేయ్ అన్నా, ముందు వాడిని అక్కడి నుంచి సేఫ్ గా పంపించి. అలాగే అన్నా. వెళ్ళదని పట్టుబడితే బెదిరించి పంపించు. అలాగే అన్నా. వీడిని ఓడించిన అమ్మాయి అంత చూడండి. నేను చూసుకుంటాను. అన్నా ప్లీజ్ అన్న, మా నాన్నతో నేను మాట్లాడుకుంటాను. ఆమె నేను చేయొద్దన్నా. నువ్వు ఒట్టొస్తే నిన్ను వదలద్దన్నారు. మర్యాదగా లోపల కూర్చో. అన్నా ఆమె నేను చేయొద్దన్నా. సార్ అక్కడ ఏం అనలేదు సార్, వాడు చెయ్యిచ్చి ఓకే అన్నాడు. అంతే, సెలబ్రేషన్స్ ఆర్ డన్. ఇదిగో అందరికీ ఇవ్వు. తమ్ముడు పోలింగ్ బూత్ అక్కడ బస్సులో ఉన్నా. ఇదిగో ఆ చెత్త మొత్తాన్ని క్లియర్ చేసి పారేయండి. సార్ ఈవినింగ్ కాలేజ్ అబ్బాయిలు బూత్ ని తగలబెడదామని మాట్లాడుకుంటున్నారు సార్. ఎవరాడు? ప్రొఫెసర్ అన్నా. ఏంట్రా? జరిగింది ఎలక్షన్ కాదు, ఒకటి రీ ఎలక్షన్ కావాలి లేదా రీకౌంటింగ్ కావాలి. ఎలక్షన్ అయిపోయింది అంతే. బూత్ తగలట్రా. ఏ డిపార్ట్మెంట్ నువ్వు? ఇట్రా. ఉండండి మాట్లాడుతున్నాడు కదా. ఈవినింగ్ కాలేజ్ చైర్మన్ క్యాండిడేట్ భార్గవ్ మీతో మాట్లాడాలండి సార్. సార్ నేను చెప్పిన మా నాన్న వినలేదు. 50-60 పార్టీ వాళ్ళని తెచ్చి గొడవలు చేయమని చెప్పారు సార్. కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ స్టూడెంట్స్ లా కలిసిపోయారు. మన వాళ్ళకి ఏం కాకుండా చూసుకోండి సార్. On the star board.
బొంగరంగా తిరుగుతున్నారు. Close your bloody eyes and freeze. అసలు ఏం జరుగుతుందో చెప్పండి రా. ఏంటన్నా గొడవ కత్తుకుపోయారు? Move forward. ఏంటన్నా ఇన్వెస్టిగేట్ చేశారు? గర్ల్స్ అందరిని సేఫ్ గా ఇంటికి పంపు. సార్ చెప్పించేయరా. రేయ్ అందరిని బ్యాక్ గేట్ నుంచి తీసుకెళ్ళండి రా. త్వరగా వెళ్ళండి. ఇక్కడ జరుగుతుంది. అందరూ సేఫ్ అన్ని గ్రూప్స్ ని చెక్ చేశాను సార్. అందరూ సేఫ్ అని మెసేజ్ పెట్టారు. కాలేజ్ లో ఉన్న సీసీటీవీ కెమెరాలన్నిట్లోనూ కొట్లాట మొత్తం రికార్డ్ అయింది. ఆయన ప్రొఫెసర్ లా నడుచుకుంటున్నారా? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ప్రాపర్టీ డ్యామేజ్ గురించి మాట్లాడుతున్నారే. 4-5 అమ్మాయిల్ని రౌడీలు చితకబాదారు. అప్పుడు మిగతా స్టాఫ్ అంతా ఏం చేయగలిగారు? ఎవరు వచ్చి అడ్డుకోలేదే. స్టాప్ ఇచ్చారు. మీరు ఈ కాలేజీలో జాయిన్ అయి పూర్తిగా 1 నెల కూడా కాలేదు. మీరు మాట్లాడొద్దు. ఏంట్రా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారా? వస్తానుండు. నేను జేడీతో మాట్లాడతాను. దెన్ వి విల్ టేక్ అ కాల్. సరైన మళ్ళీ ఈ కాలేజీకి వచ్చేలా ఉంటే మేమంతా రిజైన్ చేసేస్తాం. నో మిస్టర్ ప్రేమ్దాస్, యు కెనాట్ టేక్ సచ్ ఎ హిస్. సార్ నేను ఆల్రెడీ రాసి ఇచ్చేసాను సార్. నేను వెళ్తానని. ఐఎమ్ జస్ట్ లీవింగ్ దిస్ కాలేజ్. జేడీ జస్ట్ వెయిట్ ఇన్ ద కార్. నేను నీతో మాట్లాడాలి. ఐ సెడ్ వెయిట్. ఐ అండర్స్టాండ్. వీళ్ళు నీ గురించి అర్థం చేసుకోవాలంటే నీకు కొంచెం గ్యాప్ కావాలి. నువ్వు తీసుకున్న డిసిజన్ కరెక్ట్. 3 నెలలు బ్రేక్ అడిగావు కదా. ఐ హావ్ గ్రాంటెడ్ ఇట్. నేనెప్పుడు అడిగా? ఇది నీ సంతకమే కదా? సార్ అచ్చ అలాగే పెట్టారు సార్. కమ్ ఆన్ జేడీ. క్లాస్ చెప్పడానికి 3 నెలలు బ్రేక్ కావాలని నువ్వే కదా అడిగావు. క్లాస్ చెప్పడానిక? ఏ కాలేజ్లో? కాలేజ్, as you have mentioned, observation home. సార్ ఆటలు అడగండి సార్. నేను అక్కడ పోయి ఏం చేస్తాను చెప్పండి. ఈ సంతకం నేను పెట్టలేదు సార్. ఒకవేళ 6 గంటలకు పైన? 6 గంటల పైనంటే అవకాశం ఉంది. See, JD, you're losing control on yourself. ఎలక్షన్లో ఏదన్నా ప్రాబ్లం జరిగితే నేను రిజైన్ చేస్తానని రాసిచ్చావుగా. దట్ మీన్స్ యూ హ్యావ్ సంథింగ్ ఇన్ యువర్ మైండ్. వెళ్తాను సార్, వెళ్తాను. నాకు ఇక్కడ కావాల్సిన వాడు చాలా మంది ఉన్నారు. ఇది వాళ్ళు చేసిన పని అయి ఉంటుంది. ఇట్స్ ఓకే, ఐ నీడ్ ఎ చేంజ్ టు. వెళ్తాను. నువ్వు వెళ్ళే చోటు గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇన్స్పెక్టర్ నీ మ్యాన్షన్లో వెయిట్ చేస్తున్నాడు. గట్లయితే ఏం రా యాదవ్, ఈ ఇన్ఫర్మేషన్ నువ్వు వీలేదంటావు. లేదన్నా. గసంటప్పుడు నేను లాయర్ సబ్ యూనియన్ ఆఫీసులో ముచ్చట్లాడింది పోలీస్కి ఎట్లా పోయింది? గది తెలియట్లేదన్నా. ఈ సైన్ మాల్లో పాటలు వాయిస్తాడే అనిరుద్ధు. గాడో కొత్త పాట వదిలిందంట. జరైందామా? ఈయన అన్నా భవానీ స్కెచ్ చేసేసాడన్నా. నెక్స్ట్ స్పాట్ నీకే. ఊరగాడితో నిన్ను వేసే నీకు ఫిక్స్ అయినాడు. ఏమ్రా ఇద్దరు పెళ్ళాలుడా? ఇది నీ గొంతేనా లేక నీకు మళ్ళీ ఎవరైనా మిమిక్రీ చేసిండా? అన్నా పిలిచినావా భవాని? పోరగండ్లకి అంతా కరెక్ట్గా పోతుందని చూసుకో. 3 పూట్ల బోకున్నా పర్లా. గంజాయి మందు ఆకుండా పోవాలా. గట్లనే భవాని, నేను చూసుకుంటా. ఏడపినా నువ్వు ఆశీర్వదించి ఇచ్చిన తాళిని నువ్వే తెంచొచ్చా అన్నా. జరాగు, మస్తు ఎమోషన్ గా మాట్లాడినావు. గుండె పట్టేసినట్టుంది. ఆగు. ఎందుకు జర్కులిస్తున్నావు? కత్తిని బొడ్లో పెట్టుకున్నానా? అది కూర్చునేటప్పుడు పొరపాటు ఎక్కడైనా కూర్చుకుంటే అన్నా అది ఇప్పుడు మన పగోడొక లేపేసిండు. అందువల్ల భవానీ సచింది అనుకుంటే పర్లా. బొడ్డు కత్తిని దొప్పుకున్నాడు. కూర్చునేటప్పుడు గుచ్చుకొని చోట గుచ్చుకొని సచింది అంటే ఇన్నికి బాగుంటుందా? అన్నా బాగోదు కదా. అవునన్నా. చక్క కూర్చో. వద్దన్నా. ఏం రో మర్యాద? అవునన్నా. గదేంది ఫోన్లో ముచ్చలాడేటప్పుడు గాడు గీడు అనేది ఎదురుగా ఉన్నప్పుడు అన్నా దున్నా అనేది ఏంది ఇది? చక్క కూర్చో. చెప్పనా? దాస్కి చెప్పి 10-15 ఏళ్ళు ఇద్దరు పోరాన్ని సరైన రమ్మను. అట్లేనా? వెళ్ళు అన్నా. మన చిన్న జైలుకి కొత్త మాస్టర్ వస్తున్నట్టు చెప్పుకుంటున్నారన్నా. సరే, నీకు ఎరుకోలేదో అని అందుకే. జైలుకి మాస్టర్ చూడు సహజమే కదరా. గదేదో పెద్ద విషయంలో అందరూ మాట్లాడుకుని బ్రేకింగ్ న్యూస్ చేస్తుండ్రు. నిన్ను పక్కన పడేసి ఎవరైనా నుంచి బడి దిమ్మను. వెళ్ళు. అట్లేనా? సార్ ఆ గోల్ని కొంచెం ఆపుతాను. మరిద్దరు నన్ను క్లాసెస్ పెట్టుకోమంటారా?
సార్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ జనరల్గా పేరెంట్స్కి సొసైటీకి కట్టుబడి ఉంటారు, కానీ వాళ్ళకి అలాంటివేమీ లేవు. వాళ్ళ వయసుకి వాళ్ళు చేసే పనులకి ఏమాత్రం సంబంధం ఉండదు. లోపలున్న ఒక్కొక్కడు మనిషి కాదు, మృగం, మూర్ఖులు. వాళ్ళు చేసే తప్పులకి శిక్ష తక్కువ అని వాళ్ళకి తెలుసు. దాన్ని సరిగ్గా ఉపయోగించుకుని చట్టాన్ని అతిక్రమించే రెక్లెస్ క్రిమినల్స్. అందుకే సార్ చెప్తున్నాను, అక్కడ ఉండబోయే 3 నెలల్లో వాళ్ళని మార్చే ప్రయత్నాలు చేయకండి. ఏంటి సార్, అక్కడికి వెళ్ళాలా వద్దా అనేగా ఆలోచిస్తున్నారు? సార్ సార్ అన్న నిద్రపోయాడా? సార్ ఆ ఫోన్ మీద చూడండి. లేనా నాది కాదే. అరే అన్న ఫోను. అదేం ప్రాబ్లం లేదు సార్, నేను వెళ్తాను, నేను చూసుకుంటాను, వదిలేండి. సార్ అయితే మీరు వెళ్ళడానికి రెడీ అయిపోయారా? తసు గా మాస్టర్ రేపటి సందేడికి వస్తుండు. ఈ చోటు గురించి తెలిసి ఏడకి వస్తుండంటే గండి లైట్ తీసుకోకు. ముందు రానివ్వండి, లోపలికి అడుగు పెట్టాక ఓ అరగంట తట్టుకుంటాడమ్మా, చూద్దాం. తంబి 10 గంటలకు ఆడ ఉండాలి. నువ్వు స్నానం చేసి రెడీ అయితే మన బండిలోనే పోదాం తంబి. ఆ బండిలోనా? అవు తంబి. సరే మీరు వెళ్ళండి, వెళ్ళండి, తొందరగా వస్తే స్నానం చేసి వచ్చేస్తాను. గట్లని తంబి. చిరాగ్గా ఉంది కదా. 90 రోజులు. వాడు లోపలికి వచ్చి బోర్డు దగ్గరికి వెళ్ళి పాట తీయడం మొదలెడితే వీటిని అందరికీ చెప్పేశారు మనం. దసు గొర్రెని దానికే తెలియకుండా బలిద్దాం. సాంగ్ అదిరిందిరా, ఎందుకు ఆపేశారు? అరే పాటలు బొమ్మలు గీయడం మీలో చాలా మంది కళాకారులు ఉన్నట్టున్నారు. పర్వాలేదే. ఇప్పుడేంటి మీరందరూ ఆడుకోవడానికి బయటకు వెళ్తున్నారా? ఏ పోకూడదా? అయ్యయ్యా, నేనెవరి విషయంలోనూ జోక్యం చేసుకోను బాసు. ఆడేవాళ్ళు ఆడుకోండి, ఉండేవాళ్ళు ఉండండి, నాకేంటంటే పడదు, నేను లోపలే ఉంటా. పాఠాలు చెప్పాలా? వెరీ గుడ్. ఇప్పుడు లెటర్ ఇచ్చేద్దామా అన్నా? చూడాలి, మనకి క్లాస్ రూమ్ బెంచ్లు అంటే అస్సలు పడదు. ఇప్పుడు నేను చెప్తా. అందువల్ల నా గురించి ఈ బాత్రూమ్ లో బోర్డు మీద అసహ్యంగా రాయడం లాంటివి మానేసి మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటా. డీలా? నువ్వు పాఠం గీయటం అంటే కొట్టి వెళ్ళగొడదాం అనుకున్నావు, కానీ అలా కనపడడం లేదే. మనకు మళ్ళీ ఉన్నాడ్రా. ఇక్కడ నాకు ఏ పని లేదని తేలిపోయిందిగా, ఇంకెందుకు ఇక్కడ కూర్చోవడం? రే, ఈ రూమ్ ఏంట్రా ఇంత దారుణంగా ఉంది, చెత్తగా కంపు కొడుతూ. అయినా సంవత్సరానికి 10 పండగలు, 20 రాజకీయ నాయకుల పుట్టినరోజులు వస్తున్నాయి కదా, దేనికి ఈ రూమ్ ని శుభ్రం చేసి సెలబ్రేట్ చేయరా మీరు? సెలబ్రేట్ అంటే సెలబ్రేట్ అంటే మజానా? రైట్, మజానే. ఇక్కడ తారీఖు వారమే తెలియట్లే, ఊకోవయ్యా. అది కాదురా, ఇప్పుడు నేను లోపలికి వచ్చేటప్పుడు 4 పాట పాడుతూ ఉన్నారే, ఎవరాళ్ళు? ఇందాక మీ 4 ఏం పాడారో దాన్ని 40 మంది కలిసి పాడితే అదే సెలబ్రేషన్. మీకు అర్థమయ్యేలా చెప్తా, రండి రండి చెప్తాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏంట్రా నిద్రపోతున్నారు? త్వరగా లేపు. సార్ సార్ సార్, లెటర్ జేబులో పెట్టు, పెట్టు, త్వరగా పెట్టు. ఎవడరాడు? అరే ఎవరో వస్తున్నట్టున్నారు, రాత్రి ఫోన్ చేసి మాట్లాడదాం. త్వరగా రారా రారా రా రా రా. అబ్బా,
ఇంకో 89 రోజులేరా, పోదాం పదా. తంబి జరాగు తంబి, ఇదో ఇప్పుడే నేను చూసిన గది ఎవరు చేసినో తెలియదు. మీరెందుకు సైకిల్లో పోతుండ్రు? రండి నా బండిలో నేను ఇడిచి పెడతా. పర్వాలా నేను. తమ్ముడు, నువ్వు వచ్చినాక నాకు ఏదన్నా మారుతుంది అనుకున్నా. ఏమైంది? అంతా బానే ఉందిగా, పిల్లలందరూ జాలీగానే ఉన్నారు కదా. లే తమ్ముడు, ఈడ మస్తు సమస్యలున్నాయి. పోర్లలో చాలా మంది మొత్తం మందుకు బానిసలైండ్రు. చేతికి ఏం దొరికితే అది ఆయుధమైపోతుంది. రోజు ఎవళ్ళో ఒకళ్ళు కాళ్ళు చేతులు ఇరగొట్టుకుంటుండ్రు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నేనేమన్నా పోలీసునా? ఐఎమ్ జస్ట్ టీచర్ హియర్. సార్, మీకు సమస్య అయితే లేదు సార్. తప్పు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, కోర్టు శిక్షిస్తుంది. కానీ వీళ్ళందరినీ మంచిగా బుద్ధి చెప్పి మార్చేటిది మాతోనే కాదు, మీలాంటి మాస్టర్లతోనే అవుతుంది. లోపలికి వస్తున్నా. ముందుగా ఏ బ్లాక్ ని మూసేరి. కరోనా పోరాళ్ళు ఎవరిని లోపల రానివ్వకుర్రీ. ఏమైందన్నయ్య? 10-15 సార్లు చేసానురా, ఎత్తట్లేదురా. మళ్ళీ చేసి చూడన్నయ్య. తినండి. అన్నా వద్దన్నా. ఎందుకో? ఆకలిగా లేదు. ఆకలి అయితే లేదా? తినమంటారా? అవులేదా? ఇదే జాగాలో బువ్వ కోసం నానా కష్టాలు పడ్డాం. గలీజ్ నాయ. రేయ్, నీళ్ళివరా. అన్నయ్య భయం వేస్తుంది. బిర్యానీలో లెగ్ పీస్ రావడం లక్. ఒకరిని చంపనన్నా చంపొచ్చు, కానీ కడుపు మీద కొట్టకూడదు. తినండ్రా. నా ఫోన్ అని తెలిసి తీశారనా? ఎవరికి ఫోన్ చేశాడ్రా? ఎవరికి చేయలేదన్నా. తెలీదన్నా. చెప్పండి రా, ఎవరికి ఫోన్ చేశాడ్రా? తెలీదు. మాస్టర్ కన్నా. ఏంది? ఈ రోజు వచ్చారా మాస్టర్? ఆయన కన్నా. మాస్టర్ అన్నా, ఆడు మందుగాడనా? ఆడికంత సీన్ లేదు. దేనికి మాస్టర్కే? మా చిన్నప్పుడే నాన్న చనిపోయారన్నా. ఆకలికి తట్టుకోలేక దొంగల నుంచి దొరికిపోయినన్నా. ఉన్న దొంగ కేసులని మా మీద పెట్టి చిన్న చిన్న జైలుకి పంపించేశారన్నా. 2 రోజుల్లో రిలీజ్ అయిపోతాం. అంతలో అయినా హత్య కేసులో సరెండర్ అవ్వమంటున్నారన్నా. ఇది కనుక మా అమ్మకి తెలిస్తే చచ్చిపోద్దన్నా. నువ్వు మాస్టర్ కాల్ చేయడానికి బదులు నాకు కాల్ చేస్తుంటే నేను కొంచెం ఎమోషనల్ క్యాండిడేట్నా, నీకు బదులు వేరే వారిని సరెండర్ అవ్వమని చెప్పుండేవాడిని. నువ్వు సరెండర్ అవ్వకూడదు అనుకున్న తప్పు కాదు, కానీ ఇక్కడ జరిగేది బయటికి చెప్పనికి చూసినావు చూడు, అది తప్పే కదా. ఇలా పెద్ద మనిషి, నువ్వు చెప్పు, మీరు చేసిన తప్పా కాదా? తప్పే కదా. మీరు బిర్యానీ తినచ్చాలు. నేను చూసుకుంటాను. మీరు తినచ్చాలు. దీన్ని తీసుకుపో. అన్నా, మేమిద్దరం చిన్న పిల్లలు కదన్నా. మీ తమ్ముళ్ళు అనుకుని క్షమించి వదిలే అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. అరే చోటు, చిన్నపిల్లల్ని క్షమించకూడదు. నన్ను అలాగే వదిలేసిండ్రు. ఇప్పుడు ఎలా తయారైనా చూడండి. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? మమ్మల్ని వదిలే అన్నా. చూడు తమ్మి, దునియాలో ఎవరిని చూసినా భయపడొచ్చు, కానీ సావు మనకు దగ్గరకు వచ్చాక ఎదురుగున్నది ఎముడైనా భయపడకూడదు. లేదంబి, నేను కానిస్టేబుల్ రాజలింగం. తంబి 8ంటికే కదండి స్కూల్. పెద్ద ప్రాబ్లం అయినది. ఇన్స్పెక్టర్ సార్ వెంటనే తీసుకురమ్మన్నాడు. ఇన్స్పెక్టర్ రమ్మని చెప్తున్నా కదా. ఏం జరిగిందో నీకు ఎరికైతే లేదు. సరే ఉండండి, మరీ ఎక్కువ ఓపుకుండా వస్తాను. మీరు వెళ్ళండి, వస్తాను. భవాని, మేం కూడా రామా? వద్దు, నన్ను ఒక్కనే రమ్మన్నాడు, నేను చూసుకుంటాలే. ఆ మాస్టర్ సెల్లో ఉన్నాడంట. చిన్న జైలు నుంచి వచ్చిన 15 ఏళ్లలో
చివరి 5 ఏళ్ళు ఓపిగ్గా ఉన్నది ఈ ముగ్గురిని లేపేసి అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవిలో కూర్చోనికే. గందులో 2 పోయినరు. ఇక మిగిలింది గీడొక్కడే. ఆడే నన్ను రమ్మనిండు. గాడు ముఖ్యమా లేదా గీ మాస్టర్ ముఖ్యమా? గాడే ముఖ్యం. గా మాస్టర్ నేను చేద్దారా? గాడిని మేము చూసుకుంటాం. చూసుకుంటావా? మేము చూసుకుంటాం భవాని, నువ్వు వెళ్ళు. నేను పోయిరానా? మేము చూసుకుంటాం. పద. రండమ్మా. ఎక్కడికమ్మా? సార్ 2 minutes. త్వరగా రండి, అయ్యగారు వచ్చేస్తారు. నువ్వేనా చచ్చిపోయిన పిల్లల తల్లివి? అలాగా, ఆయన దగ్గరికి వెళ్ళి వివరాలు చెప్పు. పీక దాకా తాగుంటారు కదా. నిన్నే అలా వెళ్ళి కూర్చో. 10 సార్లు ఒకే నెంబర్ నుంచి మళ్ళీ మళ్ళీ కాల్ వస్తే ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చని ఆలోచించరా? చారు, ఏంటి అలా చూస్తున్నారు? నేను ఈ కాలేజ్కి రావడానికి ముందు ఒక ఎన్జిఓలో వాలంటీర్ గా పనిచేశాను. అప్పుడు కంప్లైంట్ వచ్చిందని ఆ అబ్జర్వేషన్ హోమ్ కి ఇన్స్పెక్షన్ కి వెళ్ళాను. అప్పుడే మొదటిసారి ఆ పిల్లలు నాకు పరిచయం అయ్యారు. ఆ హోమ్ లో జరిగే దారుణాల గురించి నాతో చెప్పారు. కానీ నేను లీగల్ గా ఏమీ చేయలేకపోయాను. అంతలా బెదిరించారు. ఈ కేసు కోసమే నేను సిటీకి వచ్చాను. అందుకు డబ్బులు కావాలని కాలేజీలో లెక్చరర్ గా చేరాను. కాలేజీలో స్టూడెంట్స్ కోసం అండగా మీరుండడం చూసి నాకు నమ్మకం వచ్చింది. ఇక్కడ మీ వల్ల మార్పు వస్తుందని నమ్మాను. మీ సంతకం నేనే పెట్టాను. ఈ ఉద్యోగానికి నేనే అప్లై చేశాను. ఫౌండర్కి ఈ విషయం తెలుసు. ఇప్పుడు అదే నేను చేసిన పెద్ద తప్పు అనిపిస్తుంది. మీరు అట్లీస్ట్ ఇక్కడికి రాకపోయి ఉంటే ఆ పిల్లలు ప్రాణాలతో అయినా ఉండేవారు. ఇప్పుడు ఆ 2 ప్రాణాలు పోయాయి. ఏం సమాధానం చెప్తారు సార్? నాకిదంతా ఏమీ తెలీదు. ఎవరు నాతో ఏమీ చెప్పలేదు. మీరు వినే పరిస్థితిలో ఎప్పుడున్నారని, మీతో ఎవరు మాట్లాడుతున్నారో ఏంటో అసలు ఏనాడన్నా మీకు తెలుసా? చూడు, నాకు పర్సనల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటి నుంచి బయటికి రాలేకపోతున్నాను. నాకు ఏడుపు రావట్లేదు. నాకు ఏడుపు రాదు, రాత్రుల్లో నిద్ర పట్టదు. అందుకే తాగుతాను. నిజం చెప్తున్నా, ఆ పిల్లలు ఎంత పని చేస్తారని నేను అస్సలు ఊహించలేదు. హో, నీకు ఏడుపే రాదు కదా? ఇద్దరు ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉంటారయ్యా. పోయిన వారం పెద్దోడు అన్నాడు, తమ్ముడిని బడికి పోని నేను పనికి పోతానని. ఎవరు మాస్టర్ వస్తారు, మమ్మల్ని కాపాడతారని నమ్మకంగా చెప్పాడే. ఎవరు రాలేదే. నాకు కడుపు పోతే మిగిలిందయ్యా. రే, ఎక్కడున్నారా? త్వరగా రండ్రా. చెప్పిన మాట అర్థమైందా నీకు? సరే సార్. ఇట్రా. మీరు పోడరా సార్. ఎవరయ్యా వాళ్ళు? సార్, కాలేజీలో ఆ మాస్టర్తో పనిచేస్తుందంట. వాళ్ళందరినీ పంపించి ఆ మాస్టర్ని సెల్లో అలాగే కూర్చోబెట్టు. సార్. ఇదిగో సార్. మిగతా కేసులను కూడా బయటకు పంపించాయి. ఓకే సార్. ఇప్పుడు మీకు ఏడుపు రావట్లేదు కదా? నాకు చచ్చే వరకు ఏడుపు రాదు. ఏమ్మా, పీక దాకా ఎవరు మానవా? స్టేషన్లో కూర్చొని ఏడుస్తున్నావు? ఎవరు పోయి? ఎవరు మేమంటుంటా? ఏమా, ఒకసారి చెప్తే మీకు అర్థం కదా? వెళ్ళండమ్మా. వెళ్ళమంటున్నాడా? మీరు రండి సార్. మళ్ళీ చెప్తున్నా సార్, రండి సార్. చెప్తుంటే వినిపించుకోకుండా. చెప్తున్నా, ఇలా జరుగుతుంది నేను ఇలా ఊహించలేదు. చూడండి, ఆ పిల్లల చావుకి మీరు ఒక కారణం ఉన్న విషయం మాత్రం మర్చిపోకండి. ఆవిడకి నేను సారీ చెప్పానని చెప్పు. సార్, మాస్టర్ని మర్యాద ఇస్తుంటే ఎక్కువ చేస్తున్నారు. కోపం తెప్పించుకోండి. ఉండండి. నా పిల్లలు నాకు దూరం అయిపోయారు. నువ్వు బయటికి రా. సార్, దోమల బొత్త ఒకటి పెట్టండి సార్, మస్తు గుర్తున్నాయి. లోపలికి వెళ్ళండి. ఇట్లా చూడు భవాని, యూనియన్ ఎలక్షన్లో నిల్చోనీకి నువ్వు నేను తప్ప ఏరే ఓళ్ళు లేడు. నేను పోటీ లేకుండా గెలవాలి. వర్షం పడేలా ఉంది కదా, ఓ చాయ్ తాగుతూ మాట్లాడుకుందామా? మాస్టర్, నా పేరు శివ, మా అన్న పేరు మణి.
నాకు బాగా ఆకలిగా ఉందంటే మా అన్నయ్య ఒక బేకరీలో దొంగిలించాడు. కానీ ఇంకేదో కేసు పెట్టి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ అంతా తప్పుగా ఉంది మాస్టర్. మమ్మల్ని కొడుతున్నారు. నోట్లో ఏదో పౌడర్ పెడుతున్నారు. అది పెట్టగానే వాళ్ళు వణుకుతున్నాయి మాస్టర్. పగలు రాత్రి ఏమీ తెలియడం లేదు. ఇదంతా కొద్ది రోజులే కదా అని ఓర్చుకున్నాం. ఇప్పుడు రిలీజ్ అవ్వగానే ఇంకా మర్డర్ కేసు సరెండర్ అవ్వమంటున్నారు. లేదంటే మా అమ్మని చంపేస్తానంటున్నారు. చారు ఓకే, మీరు వస్తారు, మమ్మల్ని కాపాడతారని చెప్పింది. మమ్మల్ని కాపాడండి మాస్టర్. మా అమ్మ పాపం ఒక్కతే ఉంది. రోజు ఏడ్చి ఏడ్చి ఇప్పుడు ఏడుపై రావట్లేదు మాస్టర్. ప్లీజ్ అన్న, మమ్మల్ని కాపాడండి. మమ్మల్ని ఎలాగైనా కాపాడండి మాస్టర్. నువ్వు చెప్పన్నా. గదే భవానీ, నేను పోటీ లేకుండా గెలవాలి, కాంప్రమైజ్ చేసుకోనీకే పిలిపించిన. అయినా నేను నమ్మేది కష్టమే. నువ్వు ఎప్పుడైనా ఆ చిన్న పోరగండ్లతో ఏమైనా చేపిస్తూ నీకు దినాము భయపడకుండా ఇంట్లో నువ్వు ఉండాలక బయట తిరగలేక సావాలనా? అందుకే నన్ను ఇక్కడికి పిలిచి చంపనీకి ప్లాన్ చేసినావా? నిన్ను ఒకరిని చంపాలని ఫిక్స్ అయ్యి గాన్ని కూసోబెట్టి చాయ్ దాపిచ్చి అయ్యా స్వామి నిన్ను చంపుతామని పర్మిషన్ అడిగిన ఒకే ఒకరి నువ్వే. దానికి బదులు నువ్వు ఓ పెద్ద మనిషివి, నిన్ను చంపనీకి ఇన్ని రోజులు రాహుకాలం యమగండం అంటూ ఎదురు చూశాను చూడు. నన్ను అనాలి. ఏయ్ ఆగండ్రా, నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా. నన్ను చంపి నిన్ను నీ వాళ్ళని కాపాడుకో. మాస్టర్ రా, 10 నిమిషాల టైము, త్వరగా కానిచ్చి బయటకు వచ్చేయండి. రేయ్ అది తిరుగు. ఇగో మాస్టర్, అన్న బస్ టికెట్ పంపించండు. వాల్వో బస్సు, ఏసీ స్లీపరు. రాత్రి ఎక్కితే పొద్దుగాలే ఊరు చేరుకోవచ్చు. సమజైందా? నేను బోనని మొంకు పట్టు పట్టినావు అనుకో, పొద్దుగల ఇద్దరిని ఎలాడి తీసినాం కదా, నిన్ను గట్లనే ఎలాడి తీస్తాం. నిన్నేరా మాట్లాడుతున్నాగా. లవ్ లెటర్ చదువుతున్నావా? మమ్మల్ని కాపాడనీకి ఎవరు లేరా చెప్పన్నా? మాతో పెట్టుకుంటే మడతడుద్ది మాస్టర్. మా దారికి అడ్డొస్తే అయిపోతాము పాగలు. ఏం మాస్టర్ అప్పటి నుంచి తాడైపోయి చూస్తున్నావు? ఉయ్యాలుగుతావా ఏంటి? అదేం పాట అది? చిట్టి స్టోరీ. చిచి చిట్టి కాదురా, సాడ్ స్టోరీ. Let me tell a sad story. ఉమ్మని కమ్మని సమ్మని సోయ్ సోయ్. చిల్ మారో బాపీ, చిల్ మారో బాపీ, మాస్టర్ చిల్ మారో బాపీ. పెద్దోళ్ళ సంధి చిన్నోళ్ళ దాకా దినమంతా మత్తులోనే ఉంటున్నారు. గా మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తలేదు. ఇద్దరి మీద మస్తు క్రిమినల్ కేసులున్నాయి. ఇద్దరికిద్దరు కేడీ నా కొడుకులు. చచ్చిన వాళ్ళు ఇద్దరు ఫుల్ పటాస్ మీద ఉండుంటారు సార్. వాళ్ళు ఇంటికి లొంగరు, మన రూల్స్ కి లొంగరు. వాళ్ళకి తోచిందే చేయాలనుకునే పొగరబోతులు సార్. అంతెందుకు సార్, 10-12 ఏళ్ళకే రోగాలు తెచ్చుకున్న వాళ్ళు లోపల ఉన్నారు. అందరూ మందుకి బానిసలే. ఎవరు సార్ అంది చెడు అలవాట్లున్నాయి అని? ఇద్దరు బంగారం లాంటి పిల్లలు. చనిపోయిన 2 పిల్లలు నాకు తెలిసిన ఒక అమ్మాయికి కాల్ చేసి మాట్లాడారు. చారు గురించేగా అంటున్నారు? అవును, చారు గురించే. చారు ఎవరో తెలుసు, ఆ 2 పిల్లల్ని ఎవరు చంపారో కూడా తెలుసు. మేము మస్తు ట్రై చేసినాం, కానీ ఆ మత్తు పదార్థాలు లోపలికి రాకుండా ఆపలేకపోయినాం. ఈ మత్తు పదార్థాలన్నీ మిమ్మల్ని దాటి లోపలికి ఎలా వస్తున్నాయి సార్? అరే గాళ్ళకి మస్తు దారులున్నాయి లోపలికి దానికి. వాడేళ్ల సాయం లేకుండా ఇక్కడ లోపలికి ఏజీ రాదు సార్. లోపల ఉన్న పిల్లల మీద చేసుకోకూడదని రూల్ బుక్ లో క్లియర్ గా ఉంది. ఆ ధైర్యంతోనే వాళ్ళు తెగరిచ్చిపోతున్నారు. ఎదుటి వాళ్ళ భయమే వీళ్ళ బలం అనుకుని చెలరేగే బెవర్ చదువులు. పాపం భవానికి బానిసరిగా చేస్తూ బతుకుతున్నారు. భవానీ ఎవరు? మృగం. భవన్ గాడెవడువా? ఆ పేరుతో ఎవరు లేరే. సార్ ఊకే క్వశ్చన్ లేసి పరిచయం చేయకుండ్రి. మీ పనేందో చూసుకుంటే మంచిగుంటది. సమజైందా? నేను పోతా సార్. చల్లడు. ఇంతకుముందు వీళ్ళని మార్చాలని వచ్చిన వాళ్ళు పెళ్ళాం పిల్లల గురించి ఆలోచించి ప్రాణ భయంతో ఇక్కడి నుంచి పారిపోయి ఉండొచ్చు.
కానీ నా కథ వేరు. నాకెవరూ లేరు సార్. ఆ ఇద్దరు పిల్లలు నా కళ్ళ ముందు శవాలుగా వెళ్ళటం చూసినప్పుడు ఆ కళ్ళు నాలుక చచ్చిపోయాను సార్. అది కాదు బాబాని, గురుమూర్తి చనిపోయినప్పటి నుంచి ఆ పోస్టుకు పోటీ చేయడానికి అందరూ భయపడుతున్నారు. జిల్లా అధ్యక్షుడితో మాట్లాడాను. ఇంకో 2 రోజుల్లో నువ్వు పోటీ లేకుండా గెలిచావని ప్రకటిస్తారు. ఇట్రా ఏం చెప్పు అన్న దీని అంతటి కారణం ఇదేనట. కేసు పెట్టింది కూడా ఇదేనట. ఇప్పుడే మన కుర్రోళ్ళు ఫోటో పంపించారు. దీన్ని ఏం చేద్దామని. ఏరా ఓ పోరిని మేనేజ్ చేయలేరా? పురోహితుని పిలిచిలాగా బిడిచిబా పరా. భవానీ, అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకెవడైనా పదవికి వచ్చినా నువ్వు చెప్పినట్టే వినాలి. అలాంటప్పుడు నీకెందుకు ఈ పదవి పిచ్చి? చంపడం వల్ల వచ్చే భయం కొన్నాళ్లే ఉంటది. అదే పదవి అధికారం ఉంటే ఆ భయం జీవితాంతం ఉంటది కదా. దీని తర్వాత రాజకీయాల్లో పోతా. అక్కడికి పోనీకి ఎంతమందిని చంపాలో తెలియట్లే. అర్థం కాలేదు భవానీ. పాప పుణ్యాల పిల్లలు మోస్తారు. ఏం మాస్టర్ కొత్త పెళ్లి కొడుకులో వచ్చావు? అవు బాబా, గెట్టపే మారిపోయింది కదా. మాస్టర్ పాఠాలు చెప్పనీకి వచ్చిండేమో. అవును, ఈయనకి షాదీ అయి ఉంటుందా? ఒకవేళ షాదీ అయ్యుండి పెళ్ళం కత్తిలా ఉంటే సూపర్ కదరా బావా. అందరూ ముందు హైట్ వైస్ నుంచోండి. అంటే పొట్టిగా ఉన్నోళ్ళు ముందుకి, పొడుగ్గా ఉన్నోళ్ళు వెనక్కి. కమాన్ ఫాస్ట్. గడ్డం గీసుకొచ్చి గదమాయిస్తే భయపడతాం అనుకున్నావు. పని చూసుకొని పో మాస్టర్. కొంచెమైనా భయపడినట్టు నటించండి రా. పాపరా మాస్టర్. ఇంకొకసారి చెప్తున్నా, అందరూ హైట్ వైస్ నుంచోండి. చూడు మాస్టర్, ఎత్తుతో మమ్మల్ని మ్యాచ్ చేయలేవు. సత్తతో కావాలంటే మ్యాచ్ చేయొచ్చు. ఇదిగో దున్నపోతలా ఉన్నాడే, పిక్ పాకెట్ కేసు, పులిహారగాడు. కానీ మన స్విచ్ బుడ్డి మర్డర్ కేసు వేసుకొచ్చిండు. లెవెల్ ఈడక దిద్దరులో పోటీగాడు. నిన్నేరా అడిగేది, నీ పేరేంటి? మాస్టర్ మీద చెయ్యకూడదు తెలుసుగా. సార్, పోరగాళ్ళ మీద చెయ్యనీకి లేదు రూల్స్. పోరగాళ్ళని గిట్ట కొట్టినావనుకో ఇరుక్కుపోతాం. మళ్ళా సారు కొత్త చొక్కాకి గంజి పెట్టుకొచ్చినాడు కదా, ఇంకా అందుకే. పిల్లల మీద భవానీగా మాస్టర్ మస్తు పరేషాన్ చేస్తుండు. వాడలందరినీ కొట్టిండు. జైల్లో బీడీలే, గంజాలే, ఫోన్లే మొత్తం బంద్ చేసిండు. గాని ఏం చేద్దామన్నా? ఒక మాస్టర్కి ఇంత ధైర్యం నుంచి వచ్చింది. ఏ మాస్టర్ సీన్ కొడుతున్నా? నా తల మీద చేయబట్టచ్చు. నా లీడర్ ఉల్లిగాడు ఉన్నాడు, ఆని గెలుకు చూద్దాం. ఒరే ఉల్లిగా, చెప్పేది వినో. అటు వెళ్ళకు, నీ బ్లాక్ వెళ్ళు. నమస్తే. ఎవడరా నెత్తిపైన చెయ్యేసేది? గిట్లనే జుట్టు ఉండాలని చట్టం ఉన్నదా? ఏ మాస్టర్, నీకు తెలుసా తెలియదా? నీ ఇష్టానికి అందరి నెత్తిపైన చేయి పెడతాను. మాస్టర్ రిస్పెక్ట్, మాస్టర్ మాస్టర్ రిస్పెక్ట్. నువ్వెవరి మీద చెయ్యేస్తున్నావో నీకు తెలియట్లేదు. వీడితో ఎందుకు పెట్టుకున్నావు? భయం వేస్తుంది. ఏదినా షార్ట్ కట్ చేయాలి. వెళ్ళచ్చు. వారానికల్లా మళ్ళీ వరకు వచ్చి వచ్చి గీకేసిపో, సరేనా? బాయ్ బంగారం. ఇంత చిన్న వయసులో ఈ నికోటిన్ మరకలేంటి జేడి? వాళ్ళ నోట్లో ఓ బడ్డీ కొట్టే ఉన్నట్టుంది. ఎనీవేస్, నువ్వు చెప్పిన ఆ 6 క్యావిటీ కలెక్ట్ చేశాను. ఎన్ని రోజులు అవుతుంది? 1 or 2 days లో చెప్పేస్తాను. థ్యాంక్స్ మధు. సగం గురికి నన్ను నించోపెట్టాడు. అవమానంగా ఉంది. మొండి ముడతో ఉన్నట్టుంది. నాకు వచ్చే కోపానికి వాడికి ఇప్పుడే నరికే అనిపిస్తోంది. దందాలో శత్రువులు రావడం పోవడం సహజమే. ఒక్కొక్కని కోసం పరేషాన్ అయితే మన జీవితం పాడైద్ది. గాని నెమ్మదిగా హ్యాండిల్ చేయి. ప్రశాంతత లేకుండా ఊరికెత్తించి నిద్ర నీకు ఫుల్గా మెంటల్ టార్చర్ ఇవ్వు. నేను చూసుకుంటా. నువ్వు పెట్టే. కత్తి పెట్టాను. ఇది రోజు జరుగుతుంది. ఈ రోజు రాత్రి తప్పించుకుంటున్నావు. దమ్ముంటే అడ్డుకో. నా స్కూటర్లో పక్కనే పోతా ఉన్నా. కావాలని గుద్దినరా లేక తెలియక చేసిందని గా భగవంతుడికే తెలియాలా. నిన్ను రెచ్చగొడుతున్నారు తప్ప గప్పుడే కదా నీకు కోపం వచ్చి గా పూరగాళ్ళ మీద చేయి చేసుకుంటావు. గా కారణంతో నేను ఇక్కడి నుంచి పంపేందుకు ప్లాన్ చేస్తున్నాను. దయచేసి కోపడాలి తప్ప. కాలేగా విరిగింది. చేతులు బానే ఉన్నాయిగా.
సారీరా, నేనేమీ చేయలేకపోయాను. సరే పోన్లే సార్. అయినా మీరేం చేస్తారు? నా భయం ఏంటంటే పెద్ద పోర్లు కబడ్డీ కోట్ గీస్తుండ్రు, గా దున్నపోతులతోని మమ్మల్ని ఆడమంటుండ్రు. ఒకవేళ ఓడినమే అనుకో, ఈ నెల మొత్తం బాంచలమే. బాంచన్లంటే? గదేందంటే పనోళ్ళు లెక్క, కూలీలు లెక్క, కాలు కింద చెప్పులు లెక్క పడి ఉండాలి. నేను ఎట్లయినా ఓడిపోతా. ముందే నేను బాంచనైతా అంటే ఇచ్చి పెట్టట్లేదు మాస్టర్. గళ్ళ మీద సాడీలు చెప్పినా కదా, గా కోపంతోనే నన్ను ఆటకు పిలిచి రేజీనికి ప్లాన్ చేసిండ్రు మాస్టర్. రారా, ఇటు చూడు, ఇటు చూడరా. నిన్నేరా, నువ్వు వస్తావా నన్ను అక్కడికి రమ్మంటావా? కొడితే కలిగే నొప్పి కంటే భయంతో కలిగే నొప్పేరా పెద్దది. ధైర్యంగా వెళ్ళరా. ఏంటో వెళ్ళి చూడు. దాసనా అదిగా వస్తున్నాడు. చెప్పు మధు. ఇక్కడ జరిగేదంతా వెళ్ళి మాస్టర్కి మోసావు కదా, ఇప్పుడు రారా. రేయ్ నా కెరికెరా, బాల మీతో కబడ్డీ ఆడితే ఓడిపోతారనే భయంతో ఆడిస్తే ఇరిసినారు కదరా. ఆడుంటే ఏంటి, ఇరగదీసేవాడా? అవును బే, ఆడుంటే ఇరవై తీసేటోడు. సరేరా, ఇక్కడున్నోళ్లలో నువ్వు ఎవరినైనా పిలుచుకో. ఎవరినైనా పిలుస్తా, మళ్ళీ మాట మార్చకూడదు. పిలువురా, ఈ రోజు నీ మక్కలు ఇరక్కొట్టకుండా వదలు. చెప్పు మధు. రిజల్ట్స్ చెక్ చేశాను. ఆ 6 వయసు కన్ఫామ్ గా 20 పైనే. ఏ మాస్టర్, కనీసం ఈ ఆట పేరైనా తెలుసా నీకు? ఇది క్రికెట్ ఫుట్బాల్ కాదు. గొక్క వదలకుండా కూత పెట్టాలి, తెలుసుగా. ఇక్కడ రూల్సే వేరు. ముట్టుకుని పారిపోవడం కాదు, బయటకు విసిరి పడేయాలి. ఏంటి, వస్తావా? రారా. మాస్టర్ ఏంట్రా? ఇదంతా చెప్పచ్చా? కెమెరా ఉన్నది కదా. చెప్పు చెప్పు, పర్లేదు. చెప్తాను మాస్టర్. నేను పుట్టినప్పుడే మా అమ్మ పోయింది. ఎదురింట్లో అక్కనే నన్ను సాకింది. ఆ అక్కనే పడుకోనికి రమ్మండు నా బాబు. గందుకే రోకల్ బండతో గాడిని కొట్టి చంపిన. వెంటనే పోలీసులు పట్టుకుని లోపలేసిర్రు. గప్పుడే దాసన్న కండ్లల్లో పడినా. అప్పటి సంధి గా దాసన్న చెప్పిందే నేను వినాల. దాసన్ వస్తాడు, ఎవరెవరు మాలో మత్తు బానిస చూస్తాడు. పౌడరు, మందు, గంజాయి ఎర్ర చూపుతాడు. ఇక్కడ ఎవరు భవానీని చూశారు? భవానీ ఏడో విన్నట్టుంది పేరు. మాస్టర్ దాని పేరు విన్నాం గాని ఎవరైనా చూడలే మాస్టర్. ఇక్కడ దాసన్న చెప్పినట్టే మేము చేయాలి. ఇక్కడ దాసన్నే కింగు. అవును మాస్టర్, సరెండర్ అవ్వమంటే కళ్ళు మూసుకుని అవ్వాలి, లేదంటే ఏలాడ తీసేస్తారు. మొన్నే 2 పిల్లల్ని ఏలాడ తీశారు, మీరు చూసారు కదా. మీ అందరికీ ఇంటికి వెళ్ళిపోవాలనుందా లేక సరెండర్ అవ్వాలనుందా? నువ్వు ఇక్కడికి వచ్చి 10 రోజులైంది. కొద్ది కొద్దిగా మేము మత్తుని మానేశాం. ఇప్పుడే మా చుట్టూ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. మమ్మల్ని ఇక్కడి నుంచి ఎలాగైనా కాపాడు మాస్టరు. నేను చెప్పినట్టు చేస్తే అందరూ మీ ఇళ్ళకి వెళ్ళి సంతోషంగా మీ ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు. చేస్తారా? చేస్తాం. ఇక్కడ మీరు నాతో చెప్పినవన్నీ మిమ్మల్ని మ్యాజిస్ట్రేట్ ముందు నుంచో పెడితే చెప్తారా? సార్, పరోల్కి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని నేను చూసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. అంతవరకు ఈ వీడియో ఎవిడెన్స్ చారు దగ్గరే ఉంటుంది. మీరు చెప్పినప్పుడు మ్యాజిస్ట్రేట్ చేతికి అందుతుంది. మాస్టరా, మా నోరు గెలికి మా కాడి నుంచే మొత్తం కూపీ లాగినావు. అవును, నీ కథ చెప్పలేదే, చెప్పరాదే ఎందాం. రే అడగండి రా, నోట్లో పాన్ ఉందా ఏంటి? రే వద్దురా, చెప్తే వినండి. ఉండు, పిల్లలు ఆశపడుతున్నారుగా, చెప్తాను వినండి. అప్పుడు నేను కాలేజీలో చదువుతున్నాను రా, ఫైనల్ ఇయర్ అనుకుంటా. అప్పుడు మా కాలేజీకి కొత్తగా ఓ టీచర్ వచ్చింది. ఆవిడ పేరు సితారా. దుంపదగా పడి చచ్చేంత లవ్వరా. ఆ అమ్మాయికి సడన్ గా యాక్సిడెంట్ అయింది. గతం అంతా మర్చిపోయింది. నేనెవరో కూడా తనకు గుర్తులేదు. మేము ప్రేమించుకున్నది మర్చిపోయింది. తన పెళ్లికి వెళ్ళి నేనే నా చేత్తో బొకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందిరా. ఆ తర్వాత రే, ఎందుకురా మీరందరూ ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు అమ్మాయికి గతం ఏమి జ్ఞాపకం లేదురా. మాస్టర్ గా టీచర్ ఈ అక్కే కదా. రే, ఈ అక్క ఇప్పుడు పనిచేస్తున్న టీచర్ రా. ఆ అక్క నేను కాలేజ్ చదివేటప్పుడు ప్రేమం సితారా టీచర్. ఏరా, నువ్వు లవ్ స్టోరీ సినిమాలు చూడవా? మనకి లవ్ స్టోరీ సెట్ అవ్వ, అందుకని మనం చూడం. సరే సరే, టైం అవుతోంది. అందరూ బయలుదేరండి. రేపొద్దునే అందరూ క్లాస్కి వచ్చేయండి.
ఇంకా ఎన్నాళ్ళని మీ పాస్ట్ లైఫ్ గురించి అడిగితే ఇలా సినిమా కథలు చెప్పి మిమ్మల్ని మోసం చేసుకుంటూ ఎదుటి వాళ్ళని మోసం చేస్తారు? ఏదండి సినిమా స్టోరీ? యాక్ట్ చేయకండి. మీరు అక్కడ చెప్పింది ప్రేమం కదా. అమ్మని అప్పుడే సినిమా తీసి పారేశారా? నా పర్మిషన్ లేకుండా నా స్టోరీ తీసారా? సరే ఓకే, ఇప్పుడు మీకు ఏం తెలియాలి అడగండి. అసలు మీరు ఎందుకు తాగడం మొదలు పెట్టారు? తాగడానికి అందరికీ ఒక కారణం ఉంటుందండి. ఇప్పుడు ఎందుకు అది? ఇప్పుడు నేను ఎందుకు తాగుతున్నానని చెప్పానంటే అదే కారణంతో మనము తాగొచ్చని ఇంకో నలుగురు తాగడం మొదలెడతారు. అవసరం అది? తప్పు కదా? సరే 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 ఓకే. ఇప్పుడు నేను ఎందుకు తాగానని చెప్పను కానీ ఎందుకు మానేశానో చెప్తాను. చెప్పనా? జస్ట్ గ్రూ లైక్ వైల్డ్ ట్రీ. ఈ కాలేజ్కి వచ్చిన తర్వాత ఓ ప్రొఫెసర్ని కలిశాడు. ఆయన చూపించిన ప్రేమ అభిమానం వాడి జీవితాన్ని మార్చేసింది. ప్రొఫెసర్ విశ్వం. బట్ అన్ఫార్చునేట్లీ హ్యాడ్ ఎ హెల్త్ ఇష్యూ. ట్రీట్మెంట్కి వెళ్ళిన చోట దట్ రియల్లీ షాటర్డ్ చేడి. అప్పటి నుంచి సరిగా నిద్రపోడు. దాట్ నేను మ్యాజిస్ట్రేట్ ఇంటికి వెళ్ళే దారిలో తెరవడం మొదలు పెట్టారు. ఏం చేయాలో తెలియట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. చారు భయపడుకో, నేను మన కురాన్ని పంపిస్తాను. నువ్వు అక్కడ ఏదైనా షాప్ లోపలికి వెళ్ళు. షాప్ లోపలికి వెళ్ళు. తప్పకుండా. కాల్ చేసినందుకు థాంక్స్ రాఘవ గారు. ఎల్బీ నగర్ నుండి కాల్ చేసిన రాఘవ గారు కోసం స్పీకర్ ఆన్ లో పెట్టు. ఏం కావాలమ్మా నీకు? అన్నా ఒక నిమిషం, నేను చెప్పేది విను. కాసేపు ఆ అమ్మాయిని దాచిపెడితే చాలు, నేను మా వాళ్ళని పంపిస్తాను ప్లీజ్. సార్ ఇది వ్యాపారం చేసుకునే చోటు, మాకు ఈ గొడవలు తెల్లమ్మా. ఏమయ్యా నువ్వు కుర్రాడివేగా, ధైర్యంగా మాట్లాడచ్చుగా. బాబు నేను చూసుకుంటాను, నువ్వేం భయపడకు. థ్యాంక్స్ అండి. ఇదిగో పాప ఇలా ఇక్కడికి అమ్మాయి వచ్చిందా? మాస్టర్ చూడండి మాస్టర్, నన్ను నేర్పి. లేరు, అక్కడ ఎవరు లేరండి. బాబు అటక్కడికి నిన్నే ఎవరు లేరని చెప్తున్నాడుగా. నువ్వుగా ఇచ్చేస్తే నొప్పి తెలియకుండా చంపుతా. నేను తీసుకున్నాననుకో ముక్కలు ముక్కలుగా చూడండి మాస్టర్, గేట్ నేడు చూసినట్టుంది. అక్క పోనాడు వైపు తిప్పు. లోపల ఉన్నాడా? అయితే పద వెళ్దాం. రే గులిగా, ఏ మల్లేష్ బామ్మర్ది. గులిగాడ్రా, నువ్వేం చేస్తున్నారా? ఐడియా కల్లా రే నువ్వు వెంట పడుతుంది నా అక్కరా. నీ అక్కడ రే నాకు తెలియదురా, తనేసి మన ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే వచ్చాం. అవును అక్కడ ఎందుకు తరుముతుండ్రు? అదేంట్రా? కెమెరా కోసం. కెమెరా ఏదో ఉందని చెప్పారు, అది ఇచ్చేమను మేము వెళ్ళిపోతాం. అక్క ఆడ అడిగేది నువ్వు ఇచ్చేసి, ఇది మనం వేరే లెక్క డీల్ చేద్దాం సరేనా? దాన్ని ఇచ్చి. అరే ఇవ్వక్క. రే మల్లేష్, మా అక్క నాను సారీ చెప్పకుండా పోతున్నావు. సారీ చెప్పరా. సారీగా. ఆ భయం ఉండాలా మాస్టర్. మ్యాటర్ సెటిల్, అక్క సేఫ్. ఇక మీరు మాట్లాడుకోండి, నేను ఆడుంటా. చారు నువ్వు అక్కడి నుంచి వెంటనే బయలుదేరు. మీటప్ పని వేసుకో, నువ్వు మస్తుగా జల్సా చేసుకో. చేతికి చాకు తీసుకో, ఆడి గొంతు పైన కోసుకో. నొట్టిలోన బ్లేడ్ పెట్టుకో, పొరగల పోజు ఇచ్చు. అసలు ఏం జరుగుతోంది? ఎవరా మీరంతా? ఇగో ఏంటి పచ్చబొట్టు? ఓ గిదా, లోపలికి వస్తారు కదా, గాలలో ఎవరి తోపని చూసి వాళ్ళకి దాసన్న ట్రైనింగ్ ఇస్తాడు. ఇటు నుంచి రిలీజ్ అయిపోయే టయానికి ఇట్లా పచ్చ పడిపిస్తాడు. ఈ పచ్చబొట్టుని మెస్ లో చూపించినమనుకో, ఓ మస్తు తినొచ్చు. ఇదే పెద్దోళ్ళైతే మందు సిగరెట్లు ఇస్తారు, బట్టల షాప్ లో బట్టలు కూడా ఇస్తారు, మెడికల్ షాప్ లో అయితే మత్తు బిల్లలు కూడా ఇస్తారు. ఇదంతా ఎందుకో చెప్పనా? మమ్మల్ని అప్పుడప్పుడు ఎక్కడికైనా పోయి సరెండర్ అవ్వమంటారు.
ఈ లొల్లి మనకొద్దనే దూరంగా ఉన్నా. దాని పేరు విన్నాం గాని ఎవరైనా చూడలే మాస్టర్. ఇక్కడ దాస్ అన్నే కింగు. అవును మాస్టర్, సరెండర్ అవ్వమంటే కళ్ళు గీడేమైనా కొత్త సినిమా చూపిస్తున్నారా? లేదంటే ఏలాడ తీసేస్తారు. ఆ? మొన్నే 2 పిల్లల్ని ఏలాడ తీశారు. గిదెట్టా మిస్ అయింది? తెలియదు బావని మన పోరాలను పంపిన గెట్ల నేనేం చేద్దామన్నా? అందులో ఒక కార్డ్ లాంటిది ఒకటి ఉంటది. మనం తీసే బొమ్మలన్నీ అందులోనే ఉంటాయి. దాన్ని బయటికి తీసి విరగొట్టి కెమెరాని ఇంట్లో పెట్టు. వెళ్ళు. సరే. రిజల్ట్ ఇప్పుడు అనౌన్స్ చేస్తారు. సోమవారం మంగళవారం అంటుండ్రు. గెట్లైనా పోటీ లేకుండా నువ్వే గెలుస్తావు. నీకెందుకన్నా పరిశాని? జాలీగా ఉండొచ్చు కదా. అవునా? కూర్చో. నీకు ఆస్టిస్ తెలుసా? నిప్పుకోడి ఇలా ఉంటదే. నిప్పుకోడి. దాని గుడ్డు చూసినవా? ఇంత పెద్దది. వావ్, ఇంత పెద్దది. ఇంత పెద్దది ఉంటది. కానీ గుడ్డు పెట్టే కోడికే తెలుసు నొప్పింటో. నేను ఇంత వివరంగా చెప్పినా కూడా ఇంకా నా పక్కనే కూర్చుంటావా? లేదన్నా. పరా. సరేనా అన్నా, మన పొరాళ్ళు ముందు పట్టి అడుగుతుండ్రు. నువ్వు ఎటు తాగో కదా మన పొరాలకి. తాగి సంకనాకి పోండి. పోండి. థ్యాంక్స్ అన్నా. గుడ్ నైట్ బావా. గుడ్ నైట్. నా చెయ్యి చూపించేలా చేసినావు కదా, ఇవన్నీ చేయొద్దనే నేను దూరంగా ఉన్నా. రా మాస్టర్ పోదాం. ఉండరా, అన్నిటికీ ఒక కారణం ఉంది. పోదాం, ఉండు. ఓకే, అయితే మీరు తిన్నీకి రాలే. నేనేదో క్యాండిల్ లైట్ డిన్నర్ కి నన్ను తీసుకెళ్తారనుకుని వచ్చాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కరెంట్ లేదు, క్యాండిల్సే వెలిగించి ఉంచారు. సరే సరే, ఓకే, రిలాక్స్. చోటు పట్టించుకోకు. ఇక్కడ ఫుడ్ సూపర్ గా ఉంటుందన్నారు. సార్ మీల్స్ కి టోకెన్ తీసుకోండి సార్. అమ్మా నువ్వు కూడా. కొంచెం అన్నా ప్రైవసీ ఉంటుంది అనుకున్నాను. సరే, కళ్ళు మూసుకొని నీ రైట్ హ్యాండ్ చాపు. ఎందుకు? చాపు చెప్తాను. నేను చెప్పేంత వరకు నువ్వు కళ్ళు తెరవకూడదు. ఇప్పుడు తెరవు. ఇది సలూన్ లో ఆ అబ్బాయి చేతి మీద. దీన్ని చూపించి అక్కడ మీల్స్ టోకెన్ అడుగు. నువ్వు ఆ వీడియోస్ అన్నిటినీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేయి. నేను పిల్లలందరినీ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకువెళ్ళి అప్పగిస్తాను. ఓకే మాస్టర్, ఇవే భవానీ వాళ్ళ ట్రక్కులు. భవానీ అప్పుడప్పుడు ఇక్కడికి వస్తాడని విన్నా. దిగు, వెళ్దాం. అయ్యో, ఆటగా ఉందా మాస్టర్? నేను రాను, కావాలంటే నువ్వు పో. సౌండ్ వచ్చిందో పొడిచి పారదొప్పుతాను. తినగపో. తట్రా. ఇందులో కోడ్ ఒకటి. ఎవడన్నా ఆయుధాలు తీశాడు, వీడికి ఆయుష్ తీరిపోతుంది. మోకాళ్ళ మీద కూర్చోరా. కూర్చోరా. ఇక్కడ ఎవడరా భవాని? మీలో ఎవడరా భవాని చూసింది? ఏం పేరు రాది భవాని? పేరు పెట్టేటప్పుడు బోర్లా పడుకున్నాడా ఏంటి?
సబ్బా. చూడమ్మా మళ్ళీ చెప్తున్నా, ఎవడైనా వీడిని కాపాడాలని పిచ్చి పిచ్చి వేషాలేస్తే వీడి గొంతు మీదే సంతకం పెడతా సంజే. ఏది ఇంకో బాటిల్ విసిరు దమ్ముంటే అప్పుడైతే నీకు బావా అని తెలుసు అంటావు. ఇప్పుడు నేను చెప్పేది అలాగే వెళ్ళి వాడితో చెప్తావా? భవానీ 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 నీ అడ్డా అని తెలిసే ఒకడు వచ్చాడు భవానీ. చెప్పరా? లేదు, నువ్వు చెప్పు, నేను చెప్పేస్తా. లేదు, నువ్వు భయపడుతున్నావు గానీ చూడమ్మా, మీ అందరికి కలిపి ఒకటి చెప్తున్నా. ఏ రోజైతే అబ్జర్వేషన్ హోమ్ లో ఆ పిల్లలిద్దరిని వేలాడ తీశారో ఆ రోజే నేను చచ్చిపోయాను. ఇక మీదట నా గురించి నాకు దిగులు లేదు. ఆ చిన్న పిల్లల చేతికి పచ్చబొట్టు పొడిచి లుచ్చా పనులకి వాడుకోవడం ఇకపై జరగదు. ఇక పిల్లల్ని అడ్డం పెట్టుకుని ఎవడు ఏం చెయ్యాలనుకున్నా నన్ను చంపే చేయాలి. కానీ అందులో ఒక చిన్న చిక్కు ఉంది. నేను చావడానికి ముందు మినిమం 10 మంది లేపేసే చస్తాను. అది భవానీ అయినా సరే, భానుమతి అయినా సరే. నేను చెప్పింది అలాగే చెప్తావుగా? రా, లే. తలుపేసే. నా మీద బాటిల్ ఇసింది ఎవడరా? ఇట్రా. లేదు భవాని, నేను వాడి మీదకే ఇసిరాను. పెన్న కింద పడుతుంది, నువ్వు చూసుకుంటావని. కానీ అది మిస్ అయింది. మగోడు ఇప్పుడు తలుపు తీరా. రేయ్ రేయ్ తీరా. రేయ్ మేము ఉండగా మా అన్న మీద చేసుకుంటావు. రారా, నువ్వు నన్ను తెలుసుకుందావు. రేయ్ తీరా అంటే. రేయ్ నువ్వు మగోడు తీరా. రేయ్ తీరా. ఇమ్ముంటుంటే చేసుకుంటావా? రే బెచ్చమతే, అన్న పిలుస్తున్నాడు చూడు. ఇట్రా. దేనికి పైకెక్కినావు? అన్నా వాడు గేట్ లాక్ చేసుకుని పోయాడు. గంట సేపు నా గొంతు కత్తి పెట్టి బెదిరిస్తుంటే అప్పుడు ఏం బీకుతున్నావురా? భవానీ అన్న గొంతుకు పెట్టింది కత్తి కాదు, పెన్ను. ఓ, గది కూడా తెలుసా నీకు? గాడు బంద్ చేసి పోయినాక గేట్లు తెరవమంటే తెరుస్తాడా? పోనీ లెటర్ రాద్దామా? అయ్యా స్వామి వచ్చి గేట్ తెరవంటని. రే, ఇక్కడ బొమ్మలు ఎవడు బాగా గీస్తాడు? మాస్టర్ వీడు మాస్టర్. బాత్రూమ్ లోను గోల్డ్ల మీద గలీజ్ బొమ్మలు గీస్తూ ఉంటాడు మాస్టర్. హాయ్ మాస్టర్. నిన్న చోటికొచ్చి ఒకటి గొంతు మీద పెన్ను పెట్టి భవానికి ఒక ముఖ్యమైన విషయం చెప్పమన్నావంట కదా? గా భవాని నేనే. నమస్తే. నాకు సొంతమైన బట్టల దుకాణం, మెస్, వైన్ షాప్ అన్ని పలగొడితే వాడు నా ఇంటికి ఏం పీకుతాడు? వాడే పెద్ద క్రిమినల్. వాడేం పోలీస్ స్థానానికి పోతాడని లెక్కేసినావు కదా? నీ లెక్కలన్నీ కరెక్టే, కానీ నా తానే వేయడమే తప్పు. బయట నీ గురించి ఎంక్వైరీ చేసినా నువ్వంటే ఇష్టపడే ఒక పెద్ద గుంపే ఉందటగా. గాళ్ళల్లో ఎవరినయ్యాలా అని మన పోరగాళ్ళని అడిగా. అందరిని వేసేస్తే మస్తు మజాగా ఉంటుందని మా పోరగాళ్ళు అన్నారు. నువ్వు ఓ పని చెయ్యి, ఓ పేపర్ పెన్ను తీసుకుని నిన్ను ఇష్టపడే వాళ్ళ పేర్లన్నీ ఏబిసిడి ఆర్డర్లో వరుసగా రాయి. భవానీ, ఈ పోరిల్ని చిన్నపిల్లల్ని క్షమించేస్తానని వదిలే మాకే. వాళ్ళ పేర్లు కూడా కన్ఫర్మ్ గా రాయి. రాసి ఒక్కొక్కళ్ళకి ఫోన్ చెయ్యి. తర్వాత మాస్టర్ అన్నా ఫోన్ ఇవ్వండి. ఏందిరా ఫోన్ కట్ చేసింది? భయపడి ఉంటాడన్నా. ఎమోషనల్ అయ్యాడేమో. ఇంత ఎమోషనల్ ఉండేవాళ్ళు ఎందుకు కోపడతారో తెలియట్లేదురా. ఎదుగో బాబు, ఏమైంది? చెప్పరా మావా, ఎక్కడున్నావు? ఆఫీస్ నుంచి బయలుదేరుతున్నా. సేఫ్ గానే ఉన్నావుగా? సేఫ్ ఏమైంది? చెప్పేది విను, బయటికి ఎక్కడికి వెళ్ళకు. ఏమైందని అడుగుతాను. కమ్ ఆన్, పికప్ పికప్ పికప్. సార్ ఎక్కడున్నావురా? సేఫ్ గానే ఉన్నావుగా? అవును సార్. ఇలా చూడు, మన బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ సేఫ్ గా ఉన్నారా చెక్ చేయి. ఓకే. హలో మధు, ఎక్కడున్నాడు వాడు? ఇక్కడే ఉన్నారు జెడీ. ఏమైంది? ఇంట్లోనే ఉండండి, బయటికి రాకండి. ఇస్ ఎవ్రీథింగ్ సేఫ్? మావా జేడీ ఫోన్ చేశాడు. ఏదో ప్రాబ్లం అనుకుంటా. మన వాళ్ళు ఎవరిని ఇంట్లోంచి బయటికి వెళ్ళొద్దని చెప్పాడు. గైస్ ఎవరు బయటికి వెళ్ళకండి, ముఖ్యంగా రోడ్స్ అని అవాయిడ్ చేయండి. అలా బయట ఉంటే దగ్గరలో ఉన్న షాప్ కో ఇంటికో వెళ్ళి సేఫ్ గా ఉండండి. జేడీ సార్ ఇప్పుడే ఫోన్ చేశారు, ఏదో పెద్ద ప్రాబ్లం అనుకుంటా. ఎవరెవరు సేఫ్ గా ఉన్నారో సేఫ్ గా ఉన్నామని దయచేసి గ్రూప్ లో మెసేజ్ పెట్టి ఏడవండి. రే బండి సైడ్ కాపరా. సార్ ఆల్మోస్ట్ అందరూ సేఫ్ అని గ్రూప్ లో
మెసేజ్ పెట్టారు కానీ భార్గవ్కి సవితకు మాత్రం లైన్ కలవలేదు సార్. రైట్ లో కట్ చేయకు. జాగ్రత్త. హలో వనిత ఎక్కడున్నావు? నేనా ఇప్పుడే షాపింగ్ వచ్చాను. ఏమైంది? వాడు నీతోనే ఉన్నాడుగా. అవునరా, నా పర్స్ కార్ లో వదిలేశాను. తేడా వనిత ఏమైంది? ఏమైంది వనిత? వనిత చెప్పు ఏమైంది? వనిత ఎక్కడున్నావు? రాళ్ళ థియేటర్ లో ఉన్నావు. సరే సార్, నువ్వు బానే ఉన్నావుగా? ఏమైంది సార్? శ్రీ 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 దిగు దిగు. సవిత దిగు. సార్ భార్గవ్ చచ్చిపోయాడు సార్. మాస్ట్రో ఎన్ని వికెట్లు అవుట్? నాకు వచ్చిన న్యూస్ ప్రకారం 2 వికెట్లు అవుట్, 2 రిటైర్ హర్ట్. దీనికి పైన కూడా ఆ పిల్లలతోనే తిరుగుతానని ముండి పట్టు పడితే డైలీ 4 వికెట్లు పడతాయి. ఇంతవరకు నన్ను కెలికినోని నేను బతకనిచ్చిందిలే. మొట్టమొదటిసారిగా నిన్ను క్షమించి వదిలేస్తున్నా. ఓవర్ బిల్డప్లు మానేసి చేస్తున్న పని ఇడిచిపెట్టి వెంటనే ఊరికి పోయి చేరు. లేదా ఈ దినం తప్పించుకున్నోళ్ళు రేపు సస్తారు, రేపు తప్పించుకున్నోళ్ళు ఎల్లుండి సస్తారు, మళ్ళైనా సస్తారు, ఈ లెక్కన సస్తూనే ఉంటారు. థ్యాంక్స్, నమస్తే. ఏ మాస్టర్ మాస్టర్ అన్నట్టు నీకు ఎందుకు ఫోన్ చేశానంటే, నాకు పేరు పెట్టేటప్పుడు బోర్లా పడుకొని లేనట, మగ మహారాజులా ఎల్లకిలా పడుకున్నాను. నిన్ను చంపి పాతి పెట్టుకుంటా వదలంట్రా. థ్యాంక్స్, నమస్తే. ఈ ఒక్కరోజు వెళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. వచ్చేస్తాను. మీరు వెళ్ళరండి బాబు, పిల్లలకి ఏం కాకుండా నేను చూసుకుంటాను. హలో సార్, నేను వెంకటరావు మాట్లాడుతున్నాను. దాసు ఆ కుర్రాళ్ళు మమ్మల్ని అందరినీ బంధించి అప్రూవర్గా మారిన పిల్లల్ని కంటైనర్లో ఎక్కించి ఎక్కడికో తీసుకెళ్లిపోయారు సార్. మాకేం చేయాలో తెలియట్లేదు సార్. తొందరగా రండి సార్. ఈడ ఇదంతా మాకేం కొత్త కాదు తంబి. ఈ పోరగాళ్ల కోసం ఇప్పటికే మస్తు చేసినాం. గా పై ఆఫీసర్లకి ఇన్ఫార్మ్ చేసిన, జరసేపట్లో వస్తామని చెప్పినారు. సార్ ఈ లాఠీ పట్టుకోండి సార్. రూల్స్ లేదు, గర్దు గుడ్డు లేదు, అంతా నేను చూసుకుంటాను సార్. వెళ్ళి ఆ ఎదవల్ని ఉతికి ఆరేంటి సార్. పట్టుకోండి సార్. మాస్టరా వచ్చాడా? రే రా. ఏంటి కొడతావా? కొట్టు. ఇట్రారా. నీ అబ్బా నువ్వు గెలిచారన్న ఫీలింగ్ గారా? నవ్వరా రే. భార్గవ్ పోయాడురా. భార్గవ్ కాలేజీలో మీకన్నా ఎక్కువ రెచ్చిపోయినాడేరా. ఇప్పుడు పోయాడు. చెడ్డవాడన్న పేరు తెచ్చుకున్నాడు. జీవితంలో బాగుపడతాం అనుకున్నప్పుడు చస్తే అదెంత పెద్ద దారుణమో తెలుసంట్రా. ఇలా ఎంతో మంది బతకడానికి కావాల్సిన నమ్మకమే పోయిందిరా. అయ్యయ్యా, మాస్టర్ క్లాస్ పీకడం మొదలెట్టిండ్రా. ఇడిసి పెడతాం పోయి. వీళ్ళు మనుషులని వీళ్ళకి మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావు నువ్వు. వీళ్ళు సత్యన కూడా మారారు. ఓయ్ ఎలాగంటే మారుతారు? మనం ఎప్పుడు వాళ్ళు మారాలనుకోవడానికి మర్యాద ఇచ్చాం, గౌరవం ఇచ్చాం, సమయం ఇచ్చాం, అవకాశాన్ని ఇచ్చాం. గౌలీ సోడా, ఉల్లికాడు, బ్లేడ్ బాబ్జీ, చైన్ శివ. మరి కన్నవాడు పెట్టిన పేరు ఊరు ఎలా జ్ఞాపకం ఉంటుంది? కుటుంబం దూరంగా ఉంచి, సమాజం దూరంగా ఉంచి అందరూ వేలేస్తుంటే వాళ్ళు ఎలా బాగుపడతారు చెప్పండి? ఇట్రారా. ఏంటి ఇక్కడ మొదటి తప్పు చేసే ప్రతి ఒక్కరిది ఎమోషనల్ క్రైమేరా. ప్రేమ, ద్రోహం, కోపం, ఆవేశం అని ఒక్కొక్కడికి ఒక్కో కారణం. కానీ ఆ తర్వాత నువ్వు మళ్ళీ 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 చేసి ఒక్కో తప్పుని ఏది చేయిస్తోందో తెలుసా? మత్తు. బల్ల బుద్ధి చెప్తున్నా. మీ మొదటి తప్పు తప్ప మిగతా అన్ని తప్పులు మీరు మత్తులో చేసినవే. నువ్వు తాగలేదా? జల్సా చేయలేదా? అవును సార్, అవును. తాగుడు వల్ల చెడినోడే తాగుడు గురించి చెప్పగలడు. నా తాగుడు వల్లే 2
ప్రాణాలు పోయాయని తెలిసిన తర్వాత తాగుడు మానేశానురా. అరే 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 ఛై, ఊరికే ఏడ్చి నాటకాలు ఆడకు మాస్టర్. మేము ఇంట్లో వచ్చి తాగుతున్నావా? అమ్మ బాబు తెలిసి తాగి ఉన్నట్టున్నావు. అదేరా నేను అంటున్నా, ఈ మత్తు ఒక రాజకీయం. నీకు 18 ఏళ్ళు నిండకపోతే నువ్వు ఈ సినిమా చూడకూడదు, బయటకు పోరాని చెప్పడానికి థియేటర్ బయట ఒకడు ఉంటున్నాడుగా. మరి వైన్ షాప్ ముందు ఎవడు ఉండడు ఎందుకనరా? 10-15 ఏళ్ల పిల్లలకి బాటిల్ సిగరెట్ ఎలా అమ్ముతున్నారు? రాజకీయం. ఆ రాజకీయాన్ని భవానీ చేస్తున్నాడు. పిల్లల్ని పనిలో పెట్టుకోకూడదని చట్టం చెప్తుంటే అదే పిల్లల చేత తప్పుడు పనులు చేస్తున్నాడు ఆ మృగం. ఏంట్రా ఇది? ఏంటిది? ఓటికి నోటిచ్చి వేలికి ఇంకంటించినట్టు మీ అందరికి అన్ని ఫ్రీగా ఇచ్చి పచ్చబొట్టు వేయించాడు. మీకు మందు, తిండి, బట్టలు అన్ని ఇచ్చి స్వర్గం చూపిస్తున్నాడు కదరా. ఇంకెందుకు మారుతారు రే? చాలరా. ఇక మీదట మంచిగా బతుకుతామని నమ్మిన పిల్లలేరా మీరు బండెక్కించి పంపించారు. వాళ్ళు ఫ్యాన్ కి వెళ్లాడతారు, టైర్ కింద పడిచేస్తారు. కానీ కాపాడుతానరా, ఒక్కడిని వదలకుండా కాపాడుతాను. ఆడేమన్నాడు రాడు? నన్ను ఇష్టపడ్డ వాళ్ళందరినీ చంపుతాడా? రేయ్, నన్ను ఇష్టపడేవాళ్ళు బయట కోట్లలో ఉన్నారా? మగాడైతే వచ్చి టచ్ చేయమని. అన్నా, భవానీ బినామీ మనుషుల ఫైళ్లు, డాక్యుమెంట్లు, డబ్బు అన్ని కంటైనర్లో సర్దుకుని రాత్రికి రాత్రి బార్డర్ దాటాలని మాట్లాడుకుంటున్నారన్నా. పిల్లలు కూడా అందులోనే ఉన్నారు. భవానీ 40 లారీలు బార్డర్ దాటినాయి. ఏ నిమిషమైనా రావచ్చు. గా పోరగాళ్ళు కంటైనర్లోనే దాసే తోలుకొస్తాడు. రాణి 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 చాలు చాలు. గా 15 మంది అప్రూవర్ గా మారితే ఎవరి పేరు చెప్తారు? దాస్ పేరే, గాలికి భవానీ ఎవరో తెలియదుగా. ఒకవేళ దాస్ అప్రూవర్ గా మారితే నీ పేరే చెప్తారు. గప్పుడు దాసిని పొడిచి కళ్ళ ముందొద్దు, పక్కకు తీసుకెళ్ళి పొడి చేయమని చెప్తున్నావా? నువ్వే కదా అంటుంటావు నీకోసం ప్యానాలు ఇస్తాను అని. ఇవ్వు. నిన్ను తోడబుట్టిన అన్నయ్యలా చూశాను. ఏందే? నిన్ను తోడబుట్టిన అన్నయ్యలా చూశాను. నేను నిన్ను తమ్మి లెక్కనే చూసా. ఏం చేయమంటావు? పోరగాళ్ళు ఎక్కడరా? రే, పోయి కంటైనర్ చెక్ చేయండి పోండి. ఎవ్వరా నువ్వు? నన్ను తెలుసుకుంటావు. దాస్ నేను చెప్పేది వినో. వినరా? ఇలా చూడు, కెమెరా ముందు వాంగ్మూలం ఇచ్చిన పిల్లలందరూ నీ పేరే చెప్పారు. భవానీ అసలు ఎవ్వరో కూడా వాళ్ళకి తెలియదు. అది భవానీకి తెలుసు. బాగా ఆలోచించరా. పిల్లలందరినీ చంపుతాడా లేదా వాణ్ణి కాపాడుకోవడానికి నిన్ను చంపుతాడా? నీ అబ్బ కొట్టానంటే నేనందుకు రాలేదు. ఇంతవరకు పోయిన ప్రాణాలు చాలరా. నేను మళ్ళీ అదే చెప్తున్నాను రా. భవానీ తెలివైన వాడు చంపబోయేది పిల్లల్ని కాదు, నిన్ను. ఈ ఒకే ఒక్కసారి మాత్రం నేను చెప్పేది. పిల్లలందరినీ తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టాను అడుగు, వాడు వద్దు అంటాడు. మళ్ళీ అడుగు వద్దు అంటాడు. భవానీ గురించి నీకు బాగా తెలుసు. ఇది కనుక జరగలేదు అనుకో, నా ప్రాణం నీదేరా.
దా మాస్టర్, ఇప్పుడే మొదటిసారి కలుస్తున్నాం కదా. ఏంది ఎమోషనల్గా వచ్చినావా? మాస్టర్, భవానీ అనేది ఒట్టి పేరు కాదు, నేను కష్టపడి తయారు చేసిన సామ్రాజ్యం. నువ్వు రాత్రికి రాత్రి పాఠాలు చెప్పి ఏం పీకలేవు. రే గాడేదో పాఠాలు చెప్తే మీ దమాకేమైందిరా? సంకనెక్కించుకొని వస్తున్నా. పసిపోర్లు అనుకున్నా, ఖతర్నాక్ కూనికోర్లు. నీకెప్పటికే మస్తు టైం ఇచ్చినా, ఇంకో 2 నిమిషాలు ఇస్తున్నా. నీ వల్ల అయితే నన్ను ఏంటి మాస్టర్ మాట్లాడుతుంటే కొట్టే? నువ్వేగా అడిగావు. రా, నీ బలం గింతేనా? తోల తీరిపోయింది. ఆ పాపని క్షమించిపోవా. వద్దురా, వద్దు. రేయ్, ఇదంతా చేసేది మీకోసమేరా. ఇంకోసారి మీరు కత్తి పట్టుకోకూడదు, తప్పుడు దారిలో వెళ్ళకూడదని రా నేను ఇంతలా పోరాడుతున్నాను. ఒక్కడు చెయ్యెత్తకూడదు. వెనక్కి పోండి, వెనక్కి పోండి. మాస్టరు, నన్ను వీకేటోడు వరంగల్లో లేడు. యాడున్నా నాదే హవా. ఈషి మాట రీమిక్స్ ఎట్టుంది? పాడెక్కడానికి ముందు కూడా పాఠాలు చెప్తున్నావే. ద లాస్ట్ లెసన్ మాస్టరు. లే, మాస్టర్ 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 కూసో కూసో. మాస్టర్, ఒకడిని చంపితే సమస్య తీరదు. 17 ఏళ్ల వయసులో ఒకడిని అడిగాను. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను, నన్ను ప్యానాలతో వదిలే. నీకేం కావాలన్నా ఇస్తా. పోరగాళ్ళను కూడా ఏం చేయను. ఆ పిల్లల్ని క్రిమినల్స్ చేసింది నువ్వే కదరా. ఒకే ఒక్క సంవత్సరం నిన్ను అబ్జర్వేషన్ హోమ్ లో పెట్టినందుకే నువ్వు ఇలా మేకై కూర్చున్నావే. నీకు శిక్ష విధించి జైలుకు పంపిస్తే ఇంకేమేం చేస్తావు? రాజకీయాల్లో పోతా, పార్టీ పెడతా. నువ్వు వచ్చి చేరతావా? మాస్టరు ఏంది? తోల తీరిపోయింది. Let me sing a chitty story, pay attention, listen to me. If you want, take it or else what the tension, live it, baby. Life is very short, abba. మాస్టర్, ఎవర్రాడు? పిల్లల్ని ట్రక్లోకి ఎక్కించేసాను మాస్టర్. రా, కూర్చో కూర్చో. నీకు బదులుగా నన్ను సరెండర్ అవ్వమంటావు మాస్టర్? నీకెంత చెప్పినా అర్థం కాదంట్రా. ఎవరు చేసిన తప్పుకి వాడే శిక్ష అనుభవించాలి. పెచ్చనా? లేదు, నీకేదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది. నీకు ఫ్యామిలీ ఉంటే చెప్పు, నేను చూసుకుంటా. జైల్లో పిల్లలు మాట్లాడుకుంటుంటే విన్నా, నువ్వెవరో లవ్ చేసావుంటగా. బాగా డబ్బున్న అమ్మాయి, తనకి పెళ్లి ఫిక్స్ అయిందని. నన్ను వెళ్ళి తనతో మాట్లాడమంటావా? ఇదేదో బాగుంది. అదేంటంటే తమ్ముడు, అప్పుడు నా పేరు జేడి కాదు, జాక్ డానియల్స్. అందరూ నన్ను జాక్ జాక్ అని పిలిచేవారు. నేను బొమ్మలు బాగా గీసేవాడిని, పేకాడు బాగా ఆడేవాడిని. అలా బాగా ఆడి
నేను నా ఫ్రెండ్ 2 టికెట్లు గెలుచుకున్నాం. అందరూ రన్నింగ్ లో బస్ ఎక్కడం చూసుంటావు, ట్రైన్ ఎక్కడం చూసుంటావు, కానీ మేము రన్నింగ్ లో షిప్ ఎక్కామంటే ఆలోచించరా. ఆ? అక్కడే నేను తనని ఫస్ట్ టైం చూశాను రా. తన పేరు రోజ్. తన పేరేంటన్నా? రోజ్ రోజ్ జాక్. చెప్పేదేనరా, తను లవ్ చేసిన తర్వాతే నాకు తెలిసిందే తనకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయిందని. ఆ తర్వాత ఏమైందంటే మేము షిప్ లో వెళ్తూ ఉన్నామా, వెళ్ళేదారిలో పెద్ద మంచి దెబ్బకి షిప్ గుద్దుకుందా. ఈ మ్యాటర్ నీకెలా తెలుసురా? నేను బయట వెయిట్ చేస్తాను మాస్టర్. స్టోరీ మొత్తం వినిపోరా. ఏం అక్కర్లేదు మాస్టర్, నేను బయట ఉంటాను. సంఘ విద్రోహులు పిల్లలను చట్టవిరుద్ధమైన పనులకు ఉపయోగించినట్లుగా రుజువైనందువల్ల ఆ అబ్జర్వేషన్ హోమ్ ని శాశ్వతంగా మూసివేయడంతో పాటు అందులోని 63 మంది పిల్లల్లో 18 ఏళ్ల వయసులోపు వారిని చెర్లపల్లి జైలుకి, మిగిలిన వారిని వేరే అబ్జర్వేషన్ హోమ్ కి మార్చడం జరిగింది.